ఈరోజు నా ముందున్న అతిథి ఇంట్రడక్షన్ అవసరమే లేదు. పేరు చెప్పగానే మీ మెదల్లోనే ఆ మనిషి గురించి వీడియోస్, విజువల్స్, మాటలు అన్నీ అలా గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. అవును, అతని పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళికి సంబంధించిన ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకు అంటే కనుక రిమెంబర్ అండ్ ఐ ప్రామిస్ యూ, ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఆయన గురించి అరెస్ట్ గురించి వస్తున్న వార్తలు మొదలుపెట్టి ఆయన గురించి చాలా విషయాలు ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. మీతో పాటు నేను కూడా ఆ ఇంట్రెస్టింగ్ అంశాల గురించి రెడీగా ఉన్నా. సో లెట్స్ టాక్ టు హిమ్. పోసాని కృష్ణమురళి గారు, నమస్తే అండి. నమస్తే. పోసాని గారు, నా ఫస్ట్ క్వశ్చన్, ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న పరిణామాల నుంచి స్టార్ట్ చేస్తాను. అఫ్ కోర్స్ మీరు అగ్రెసివ్, ఐ వాంట్ టు సీ దట్ అగ్రెసివ్నెస్ ఈరోజు కూడా. పోసాని కృష్ణమురళిని ఈ ఇంటర్వ్యూ తర్వాత నేరుగా చూసేది మేము జైల్లోనేనా? నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే దాదాపుగా 50కి పైగా కేసులు మీద నమోదయ్యాయనేది తెలుస్తోంది. సో ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నారు పోసాని? అంటే నేను ఎన్టీ రామారావు గారి భార్య లక్ష్మీ పార్వతి గారిని కాదు, పోసాని కృష్ణమురళిని. నేను నిజాయితీపరుడై ఉండి, తెలివితేటలకు కలవాడై ఉండి, వెన్నుపోటు ద్వారా చనిపోయిన ఎన్టీ రామారావుని కాదు, పోసాని కృష్ణమురళిని. ఆ నలుగురు సినిమా టైటిల్ చూసి ఉంటారు. ఆ నలుగురు ఏంటంటే, ఒకప్పుడు నలుగురు దొంగలు, ఒక పురోహితుడు, పండితుడు, జ్ఞాని, బ్రహ్మజ్ఞాని సమేతుడు బ్రాహ్మణుడు. ఒక బ్రాహ్మణుడు యజ్ఞం కోసం ఒక మేకను తీసుకెళ్తున్నాడు. నలుగురు దొంగలు ప్లాన్ చేసి ఫస్ట్ ఒకడు వచ్చి, సార్ కుక్కని తీసుకెళ్తున్నారు, మేక కాదు. రెండో దొంగ, కుక్కని తీసుకెళ్తున్నారు, మేక కాదు. కుక్కని తీసుకెళ్తున్నారు, మేక కాదు. కుక్కని తీసుకెళ్తున్నారు, మేక కాదు. అనగానే పంతులు నలుగురు పెద్దవాళ్ళు వచ్చి, కుక్క కుక్క అంటున్నారు, కుక్క కామాలి ఇది, చి పో అని వెళ్ళిపోయాడు ఒక్కడే వదిలిపెట్టంగానే నలుగురు ఆ మేకని కచా 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 నరిగేసేసి భోంచేశారు. ఇక్కడ కుక్క ఎవరు, మేక ఎవరు చెప్తున్నా. అలాగే ఇక్కడ నలుగురు దొంగలు చెప్పాలిగా ముందు. ఈ నలుగురు ఎన్టీ రామారావుని దొంగ 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 అంటే పనికిరాడు. దొంగ అనే బదులు పనికిరాడు. వెధవా 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 వెధవా. సేమ్ టైం లక్ష్మీ పార్వతి తిరుగుబోతూ. రామారావు ఉప్పుడుగత్తె. రామారావు గారు పబ్లిక్లో తాళి కట్టి భార్య చనిపోతే, ఆ భార్య క్యాన్సర్ వచ్చి చనిపోతే, ఈయన తోడు కోసం 70 ఏళ్ళ ఒక షుగర్ పేషెంట్, హార్ట్ పేషెంట్ ఎన్టీ రామారావు పెళ్లి చేసుకోడు. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. అయితే తనకి 2 పూట్ల అన్నం నోట్లో పెట్టడానికి, స్నానం చేయించడానికి, బిళ్ళలు నోట్లో వేసుకోవడానికి మందు బిళ్ళలు, ఇవి లక్ష్మీ పార్వతి గారు చూసి ఆయన ఈమె ఒక్కటే ఉంది కదా నాకు తోడుగా ఉంటుంది అని తను అడిగి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు రామారావు కుటుంబ సభ్యులను మొత్తం పిలిచాడు. అంటే ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళకు డౌట్ వస్తుంది, ఎందుకు ఈయన అరెస్ట్ గురించి మాట్లాడుతుంటే ఎందుకు ఇదంతా చెప్తున్నాడు? ఈ కథ చెప్తున్నా, కారణం చెప్తున్నా. ఈ 50 అట్ట వస్తాయి, 50 కేసులు అన్నారు కదా, 50 ఎలా తెలియాలిగా నీకు. ఇట్లా రామారావు గారు ఒరే ఆస్తులన్నీ మీకు ఇచ్చా, కోడళ్ళకి, కొడుకులకి, అల్లుళ్ళకి, కూతుళ్ళకి. ఇప్పుడు ఏం లేదు లక్ష్మీ పార్వతికి ఇవ్వడానికి, ఓన్లీ మెడలో తాళి. నాకు తోడు కావాలరా, మిమ్మల్ని అడగలేనుగా, నాకు స్నానం చేయించాలి. ఏ కూతురుని అడుగుతాను, ఏ కోడల్ని అడుగుతాను, ఏ కొడుకుని అడుగుతాను, మీ జీవితాలు మీకున్నాయి. అందుకని ఆమె నాకు ముందు వెళ్ళి ఇవ్వటానికి, నాతో మాట్లాడటానికి, స్వాంతన తీర్చుకోవటానికి అని బతిమిలా నాకు రావటానికి వెళ్ళాను. ఏమో అమ్మాయి రేపు ముఖ్యమంత్రి అవుద్దేమో. పెళ్ళైనా కానీ ఇద్దరు రోడ్డు మీదకి వెళ్తే ముఖ్యమంత్రి అయిపోయాడు ఎలక్షన్లో.
ఆమె ఎక్కువ రామారావు గారు మాట్లాడలేకపోయారు. ఇవరు గంట మాట్లాడాడు, 10 నిమిషాలు మాట్లాడితే 50 నిమిషాలు లక్ష్మీపార్వతి గారు మాట్లాడింది. రామారావు గారికి ఇలా మీరు ఓటేయండి, గెలిచారు. గెలిచిన తర్వాత ఇందులోకి ఎంటర్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి ఓడిపోయాడు. రామారావు తిట్టాడు ఎలక్షన్ ముందు, నేను ఓడిస్తానని. అయినా వచ్చాడు, వెండుపొడి పొడిచాడు. పొడిచి ఊరుకున్నాడా? పదవించి ఊరుకున్నాడా? లక్ష్మీపార్వతి మళ్ళీ వస్తుందే వచ్చి లక్ష్మీపార్వతి ఈ 4 దొంగలు ఉన్నారే అన్నట్టుగా పేపర్లో రాశారు, అన్నట్టుగా టీవీలో చెప్పారు, లైవ్ పెట్టారు. లైవ్లో ఎవరో 30 ఏళ్లకు ఒక అమ్మమ్మ నాయనమ్మ వయసు ఉన్న మనవడితో ఒక అమ్మమ్మ మనవడి అది లైవ్ పెట్టాడు. ఒక ఎవడో వచ్చి అవునండి నాకు ఫోన్లో మెసేజ్ పెట్టిందండి, నువ్వంటే నాకు బాగా ఇష్టమని. ఎక్కడ 30 ఏళ్ళ కుర్రవాడు, ఎక్కడ 70 ఏళ్ళ ఆడ మనవడ వయసు అవుతుంది అంటే దట్ కైండ్ ఆఫ్ ఎవరెస్ట్నెస్కి స్టూప్ డౌన్. ఇది స్టూప్ డౌన్. అట్లా ఈ 4 దొంగలు ఇలాగా ఒక ఆడదాన్ని అని పక్కన తోసి పారేశారు. అలాగా సేమ్ ఇలాగే ఇప్పుడు మరి 4 దొంగలు మోసాని రౌడీ గుండా అది తొక్కడా అని పెట్టి నన్ను కూడా మగ లక్ష్మీపార్వతం చేద్దాం అనుకున్నారు. కుదరదు. పోసాని కృష్ణమల్లి చచ్చే వరకు ఇలాగే ఉంటాడు. మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ఆ టీవీ ద్వారా చెప్తున్నాను. ఎవ్వడికి నేను తల వంచను. ఎప్పుడు తల ఉంచుతానంటే నేను తప్పు చేసినప్పుడు, నేను బేవర్స్ అయినప్పుడు, నేను వెన్నుపోటు పొడిచినప్పుడు, నేను ఏమైనా కబ్జాలు చేసినప్పుడు. కానీ సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఇక్కడ మళ్ళీ సోషల్ మీడియా అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సోషల్ మీడియాలో పోసాని వీడియోస్ కావచ్చు, పోసాని చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వీటిని తీసుకొని ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కూడా మీరు చూసారు. సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకరంగా లేకపోతే అభ్యంతరకరంగా మాట్లాడితే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం అనేది. సో ఆ యాక్షన్లో కనుక పోసాని అరెస్ట్ అయితే పోసాని పార్టీలోనే కంటిన్యూ అవుతారా, వైఎస్ఆర్సీపీలోనే కంటిన్యూ అవుతారా? ఒక మాట చెప్తాను మీకు. నేను ముందే చెప్పా, నేను 4 దొంగలు వల్ల ఒక మేక కుక్కలా మారి ఎలా చంపారో, 4 మీడియా, టీడీపీ తాలూకు మీడియా లక్ష్మీభారతిని ఇలాగే ఉంపుడుగత్తని చెప్పి ఎలాగ ఆమె జీవితాన్ని నాశనం చేశారో, పోసాన కృష్ణమౌళి అలాంటి వాడు అని చెప్పి నాశనం చేయడానికి నా దగ్గర ఏమీ లే. యు ఆర్ సిన్సియర్. మీకు క్రెడిబిలిటీ ఉన్న ఆర్టీవీ ఉంది. మీరు అన్నారు కదా, అది అభ్యంతకరం పోసాన అంటాడని. ఒకటి చెప్పండి ఎగ్జాంపుల్. పోసాన కృష్ణమౌళి బేవర్స్గా మాట్లాడాడు, రూత్లెస్గా, ఎథిక్లెస్గా, మోరల్లెస్గా. ఇది కేవలం కావాలని ఇంటెన్షన్గా పలాని వాడిని టార్గెట్ చేసి తిట్టాడు అనేది ఒక్కటి చెప్పండి. ఈ టీవీ సాక్షిగానే ఆంధ్రదేశం మొత్తం ప్రజలకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోహిత్కి, ది గ్రేట్ పవన్ కళ్యాణ్కి, అందరికి ఎప్పుడే క్షమాపణ చెప్తా. ఒక్కటి మెన్షన్ చేసి ఇది అకారణంగా మీరు తిట్టారు, ఇంటెన్షనల్గా మీరు తిట్టారు, ఒక్కటి చెప్పండి. ఎవడైనా, మీరు కాదు, ఎవడైనా మా ఇంటికి రండి, ఎవడైనా ఇంటికి రండి, ఇక్కడే కూర్చోండి. పోసాని కృష్ణమౌళి ఎక్కడ ఎవడిని మోసం చేశాడు, ఎవడి మీద అబద్ధాలు చెప్పాడు, ఎవడిని అమ్మాకలు తిట్టాడు, ఎప్పుడు తిట్టలా. అయినా గుర్తుపెట్టుకో మిస్టర్ సచిన్, ఒక తిట్టు అనేది, ఒక తిట్టు తిట్టడం వల్ల సమాజం నాశనం కాదు. ఒక అబద్ధం ఆడితే, ఒక మోసం చేస్తే, ఒక వెన్నుపోటు పొడిస్తే, ఒక చెంచాగిరి చేస్తే అప్పుడు సమాజం నాశనం అవుతుంది, ప్రజలు డిమోరలైజ్ అవుతారు. ఒక తిట్టుకి ఇంట్లో అమ్మ భార్యను తిడుతుంది, అమ్మని తిడుతుంది, మొగుడు భార్యను కూడా తిడతాడు. అది ఆ తిట్లు అయిష్టంతోనో కోపంతోనో కాదు. ఎగ్జాంపుల్ చెప్తా. నన్ను పోసానికి ఇష్టమల్లి తిట్టాడు అంటున్నావే సచిన్, నువ్వు హౌ డేర్ యూ నన్ను ఒక్కడే నువ్వు మెన్షన్ చేయడానికి ఆర్టీవీ దగ్గరికి వచ్చి నువ్వు. ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు ఏం తిట్టాడు ఎలక్షన్లో? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని వాడు బచ్చా
వాడిని తరిమి కొట్టండి. ఆ దున్నపోతు మీద సీసం పొయ్యండి. సీసం పోయండి అంటే చంపటం కదా అంటారు. సీసం పోతారు, చెవులో కళ్ళల్లో పోతారని. సీసం పోయండి ఏడి మీద. మరి అంటే మీరన్న ఆ పాయింట్స్ కాదు, దాన్ని నేను ఒక్కొక్క మాట నేను అనుకుంటున్నాను. అదే కంప్లైంట్ మీరు రిజిస్టర్ చేయబోతున్నారా? ఎందుకంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, సోషల్ మీడియాకు సంబంధించి జరుగుతున్న ఇష్యూస్ని తప్పుంటే కనుక పార్టీలకు అతీతంగా మేము యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారు. సో మీరు ఏమైనా కంప్లైంట్ చేయబోతున్నారా ఆ వీడియో క్లిప్స్తో? బికాస్ అదే అంశాన్ని వాళ్ళు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది కదా, ఈక్వల్ న్యాయం అందరికీ సమానం అంటున్నారు కాదు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర వచ్చావు నా దగ్గరికి. చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చావా సచిన్? మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నా. ఎందుకంటే నా నోరు నువ్వు కూడా నొక్కేసి నేను ఎవరెవరు తిడుతున్నారో ఆ మాటలు వినకుండా పోసారి అది ఇచ్చారు, ఇది ఇచ్చాడు, అవి తిట్టండి, నీ సంగతి చెప్పు అంటే తిట్టిని చెప్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకో, ఒక్కటి ఆన్సర్ దీనికి ఆన్సర్ చెప్పావంటే నీ కాళ్ళకి దండం పెడతా, లైవ్లో నీ కాళ్ళ దండం పెడతా. ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తిట్టు వల్ల సమాజం నాశనం కాదు కదా, అవినీతి వల్ల నాశనం అవుతుంది కదా. ది గ్రేట్ పవన్ కళ్యాణ్ పబ్లిక్లో ఎన్నోసార్లు నారా లోహిత్ని, ఏమయ్యా నాలా లోకేష్ బాబు ఎంత తింటావు నువ్వు, అవినీతి తిని 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 ఎంత తింటున్నావు, పెద్ద అవినీతి పరుడు నువ్వు, 1000 కోట్లు తిని 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 పై స్వర్గంలో ఉన్న మీ తాత ఆత్మ క్షోభిస్తుందయ్యా, ఎంత తింటున్నావయ్యా నువ్వు అని అతను పెద్ద అవినీతి పరుడు అని మెన్షన్ చేశాడు. ఇది చాలా ప్రమాదకరమైంది. అంటే ఇంత డబ్బులు ఆయన కాజేస్తే, ప్రజల డబ్బులు కాజేస్తే అలాంటి వాడిని పట్టుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ నువ్వు మరి మెన్షన్ చేసి పబ్లిక్లో చెప్పావు కదా, ఎందుకు నువ్వు కేసు పెట్టా పోలీస్ దగ్గరికి వెళ్ళి, పలానా లోకేష్ అనే వ్యక్తి అవినీతిపరుడు, డబ్బులు ఉన్నాయి మన ప్రజల డబ్బులు, మీరు కేసు పెట్టి డబ్బులు లాగండి. ఆ డబ్బులు లాగితే ప్రజలకు ఉపయోగపడుద్దా? పోసాన్ని తిడితే, పోసాన్ని జైల్లో పెడితే, పోసాన్ని చెప్పు తీసి కొడితే, పోసాన్ని చంపితే సమాజం బాగుపడుద్దా? అంటే ఇప్పుడు ఈ పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావచ్చు, లేకపోతే వర్మ గారి మీద కేసు కావచ్చు, లేకపోతే శ్రీరెడ్డి లాంటి వాళ్ళ మీద కేసు. ఫస్ట్ వర్మ నేను పోసాని కృష్ణమురళికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కేసులు పెట్టడం దేనికి అర్థం? డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు మీరు, కానీ వాళ్ళు అంటుంది ఏంటంటే సోషల్ మీడియాలో అసభ్యకర అభ్యంతరం దాని మీద. నువ్వు డైవర్ట్ అవుతున్నావు సచిన్, నేను డైవర్ట్ కావట్లేదు. నా దానికి ఒక్కడు కూడా నువ్వు సాక్ష్యం ఒక్కడు కూడా నువ్వు ఆన్సర్ చెప్తే నీకు 100 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తా. అదే ఇప్పుడు లోకేష్ అవినీతి పరుడా అవునా కాదా చెప్పు, నేను చెప్తాను నువ్వు చెప్పలేకపోతే. ది గ్రేట్ పవన్ కళ్యాణ్ పబ్లిక్గా చెప్పాడు అంటే నిజం అన్నట్టు. ది గ్రేట్ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడా? ఎట్టవుతాడు? అవలేడు. ముఖ్యమంత్రి అవడా ఆయన? ఎన్టీ రామారావు మామూలు వెన్నుపోడు పొడిచి ముఖ్యమంత్రి లేదు, ఈయన ముఖ్యమంత్రి అవుతాడా? అతను ది గ్రేట్ లెజెండ్ ఆర్టిస్ట్, ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇప్పుడు అటవీ శాఖ పంచాయతీ శాఖ మంత్రి. ఇంత హానెస్ట్ మ్యాన్, వాళ్ళిద్దరి మీద అబ్బా కొడుకుల మీద పెద్ద ఆరోపణలు, అవి కనుక దర్యాప్తు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. పోసానికి ఇష్టపడి జైల్లో పెడితే ఏం ప్రజలకి మోరల్ పెరుగుతాయి. అమ్మో మన సొమ్ము మళ్ళీ మనకి లాక్కొచ్చాడు పవన్ కళ్యాణ్, నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి నేనే జగన్ కొట్టేను, పవన్ కళ్యాణ్కి కొట్టేస్తా. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మెడలో దండ పెట్టుకుని తిరుగుతా. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టైంలో అతనే ముఖ్యమంత్రి కావాలి. అదే ఆల్రెడీ జగను కంటే ముఖ్యంగా నేను ఇతనే ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రాష్ట్రానికని నేను మెడలో గొంటేసుకొని ఇది పవన్ కళ్యాణ్ బొమ్మ వేసుకొని నేను తిరుగుతా. అతన్ని ఏం చేయక్కర్లా, ఆకాశం నుంచి ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై నువ్వు చెప్పక్కర్లా ప్రజలకి. వీళ్ళిద్దరు ఎంత అవినీతి చేశారో ఆ డబ్బులు కక్కిచ్చు, ప్రజలకి ఇవ్వు, నీ కాళ్ళకి దండం పెడతా, కాళ్ళకి పాదాబోధన చేసి సాష్టాంగ ప్రమాణం చేస్తా పవన్ కళ్యాణ్కి. నువ్వు అన్నమాటే, పవన్ కళ్యాణ్ అన్నమాటే, ఆయన అన్నమాట నెరవేరితే సమాజం బాగుపడుద్ది. పోసారి తిట్టు జైల్లో పెడితే ఏం ఉపయోగపడుద్ది? టెల్ మీ, లెట్ మీ నో మిస్టర్ సచిన్. ఏం తప్పు? నేను ఏది చెప్తున్నా, ఒక తిట్టు వల్ల సమాజం నాశనం కాదు. ఓ కావాలా, ఓ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను తిడితే. కానీ ఎప్పుడు అన్యాయంగా తిట్టలా. నన్ను సైకో అంటే ఎందుకు జో హోనా హోతా అవ్వాల్సి ఉంటావు, అదే ఉంది. నువ్వు ఇంటెన్షనల్గా నన్ను గిల్లి
పోసాని ఇది ఎక్కువ సైకో అంటే నువ్వు తప్పులు చేసిన వాడు క్రైమ్ చేసిన వాడిని పక్కన వదిలేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సచిన్, డెమోక్రసీలో ప్రజాస్వామ్య దేశాలు చాలా తక్కువ ఉన్నాయి భూప్రపంచంలో. దాని పర్పస్ ఏంటంటే మీడియా పర్పస్. మీడియా అనేది ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అది ఎవరి ప్రభుత్వమైనా, జగన్ ప్రభుత్వమైనా, పవన్ కళ్యాణ్ ప్రభుత్వమైనా, నారా ప్రభుత్వమైనా, ఎవరిదైనా ఉంటే ఏ ప్రభుత్వానికైనా మీడియా శత్రుపక్షంగా వ్యవహరించాలి. ఏ మీడియా అయినా ప్రజలకి మిత్రపక్షంగా వ్యవహరించాలి. ఈ ప్రజల్లో ఏం మోసాలు జరుగుతున్నాయి, ఏం అన్యాయం జరుగుతుంది, రోడ్డు ఇట్లా దోమలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, కలరా వస్తుంది, కరోనా వస్తుంది, కొట్టుకుపోతున్నాయి, పురుగులు వస్తున్నాయి, సరైన విత్తనాలు ఇవ్వలేకపోతున్నారని ప్రజల తరఫున నువ్వు మాట్లాడి హెచ్చరించాలి ఎవరిని? ప్రభుత్వాన్ని. కానీ మీరు ప్రభుత్వానికి పత్రపక్షంగా మారి నాలాంటి ప్రజానీకంలో ఒకరికి శత్రుపక్షంగా మారి నన్ను టార్గెట్ చేస్తారా? అవినీతి పరుగు టార్గెట్ చేయరా మీరు? జైల్లోకి వెళ్ళడం మొన్న నారా చంద్రబాబు నాయుడు అవినీతి అని చెప్పి మీరు టార్గెట్ చేయరా? అంటే కానీ అక్కడ మీరు ఆ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి అవినీతి ఎక్కడ చేశారు, అది ఎక్కడ ప్రూవ్ అయిన అనేది వాళ్ళ వర్షన్. సో ఇక్కడ కోర్స్ అలా సీరియస్గా వెళ్తున్నాం. నేను ఒక చిన్న అంశం అడగాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ ఆఫ్ ద రికార్డులో కూడా మిమ్మల్ని అడిగాను. అవినీతి కూడా చెప్తూ నేను వస్తాను, మళ్ళీ పాయింట్కి వస్తాను. నేను చెప్తా, నేను ఫుల్అప్ చేస్తా. నువ్వు అది ఎక్కడా ప్రూవ్ కాలేదన్నారు కదా. అంటే కాదు, దిగాడు పవన్ కళ్యాణ్ చెప్పాడు స్వయంగా. అంటే పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పుండా? అది షూర్. అరెస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ 100% నిజమే చెప్తాడు. పవన్ కళ్యాణ్ 100% నిజమే చెప్పాడు, నిజం చెప్తాడు, అతను అబద్ధం ఆడ్డు అని నేను చెప్తున్నాను. మరి తన లోకేష్ బాబు ఇన్ని వేల కోట్లు తిన్నాడు, మరి కక్కించండి పై. అది కక్కించేది నేను జీవితాంతం లైన్లో ఉంటా, జీవితాంతం జైల్లో పెడతా. అందరున్నారే సోషల్ మీడియాలో ఎవడెవడెవడెవడు తిడుతున్నాడో నన్ను, ఏది ఒకప్పుడు నేను దేవుణ్ణి, ఇప్పుడు దెయ్యాన్ని అన్నీ తిడతాడో. మీ అందరికీ సారీ చెప్పి డైరెక్ట్గా నేను కోర్టుకి వెళ్ళి నన్ను బయట, నేను పిచ్చి కుక్కని, పోసానికి ఇష్టమైన వాడిని, పిచ్చి ఎక్కింది నాకు, అందుకని నన్ను జైల్లో పడేయండి సార్, నేను అప్ టు డెత్ నన్ను జైల్లో వద్దండి అని నేనే చెప్పి జైల్లోకి వెళ్తా. పవన్ కళ్యాణ్ ఇతన్ని ఎవరు లోకేష్ బాబు డబ్బులు తిన్నాడో ఆ డబ్బులు కక్కించి ప్రజలకి ఇప్పించబడట. లేదా పవన్ కళ్యాణ్ ఊరికే అన్నాను అన్నాడా? అదని చెప్పండి. ఏది సీరియస్? నాది సీరియస్ కాదు, అది సీరియస్. అదే డిస్కషన్లో దేర్ యు ఆర్. కానీ ఇక్కడ ఇంకొక డిస్కషన్ పోసాను చెప్పు. మీరు అన్నట్టుగా ఒకవేళ మేము తప్పు చేస్తుంటేనో లేకపోతే మా నిర్ణయాలు రాంగ్ అయి ఉంటేనో ప్రజలు మాకు ఇంత మ్యాండేట్ ఇవ్వరు కదా, వైసీపీకి 11కి పరిమితం చేయరు కదా. ఇవి చూశారు, అక్కడ అక్రమాలు కావచ్చు లేదా దౌర్జన్యాలు కావచ్చు హెచ్చుమెరాయి, అందుకే 11కి పరిమితం చేశారనేది కూటమి ప్రభుత్వం కావచ్చు నేతలు చెప్తున్నమాట. ఈ ఇంపాక్ట్ ఉందా 11కి పరిమితం అవ్వడానికి? ఈ ఇంపాక్ట్ అంత మేరకు ఉందనుకోవాలా? లేదు. ఎందుకు చెప్పంటావా? అంతకుముందు 2014లో 600 వాగ్దానాలు చేసి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ వాగ్దానాలు ఏమీ చేయలేదు. ఆయన 23కు పడిపోయాడు. 23కు పడిపోయాడు అందరూ కలుపుకొని చేసినా కానీ. అప్పుడు కూడా చంద్రబాబు మొత్తం పక్కా అవినీతిపరుడనేగా మనం అనుకోవచ్చా అట్లా? మరి ఇప్పుడు నువ్వు జగన్ మెన్షన్ చేశావే, 11కు మితిపోయాడు, ఏదో తప్పు జరిగిందనేగా. దీని తేడా చెప్తా. అది మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇన్ని వాగ్దానాలు చేసి. అందులో కనీసం 10-15 కూడా ఆయన వాగ్దానం నెరవేర్చలా, ఓడిపోయారు. ఇక్కడ ఓడిపోవడానికి కారణం గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలందరూ ఎప్పుడు ఇది మంచా ఇది చెడా, మంచికే ఓటేస్తాం చెడుకు ఓటేయం అనే ప్రజానీకం 100%లో 5% ఉంటారు. ఇప్పుడేమైంది? నా కులం వాడే ముఖ్యమంత్రి కావాలి, నా కులం వాడే ఎమ్మెల్యే కావాలి, నా కులం వాడే హీరో కావాలి. ఇది వరకు హీరోస్ అంటే వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి, వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఆ నీతి నిజాయితీలను బట్టి ఫ్యాన్స్గా తయారయ్యేవాళ్ళు. పెద్ద పెద్ద చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్లు కూడా రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఫ్యాన్స్గా తయారయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈడు మన క్యాస్టోడా, వాడికే పాలాభిషేకం. ఈడు మన క్యాస్టోడా, మన క్యాస్టోడే మనకు ఓటేయాలి. అంటే క్యాస్ట్ ఒకటే ప్రభావం చూపించింది ఎలక్షన్స్ మీద?
ఇప్పుడు భారతదేశంలో మోస్ట్ పవర్ఫుల్ వ్యవస్థ ఓన్లీ వన్, కులం. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. ఆఫ్ కోర్స్ నేను నీ ముందు కూర్చొని ఇక్కడ నేను స్పీచ్లు ఇవ్వట్లా. హిందూ, క్రిస్టియన్, ముస్లిం వీళ్ళు ఉన్నారే, అందరు ఆ పక్కన పెట్టేయండి. హిందూ లేదు, క్రిస్టియానిటీ లేదు, ఇంకోటి లేదు. లేనప్పుడు వీఆర్ వన్ అని ఎవడైనా భారతదేశంలో అంటున్నాడా? ఇది ది బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రట్ కంట్రీ. ఎవడైనా ఎవరు మతాన్ని ఎవడు వదిలేసుకుంటున్నారు? నీ మతం నాలోకి వస్తాడా? నా మతం నీలోకి వస్తాడా? ఫస్ట్ కులం, తర్వాత మతం. ఈ రెండు భారతదేశాన్ని, ఈ డెమోక్రసీని, ఈ ఎలక్షన్ విధానాన్ని వాళ్ళే కమాండ్ చేస్తున్నవి. ఈ రెండే కమాండ్ చేస్తున్నాయి. రెండు కళ్ళవే, రెండు కళ్ళు పుడుస్తున్నవి వాళ్ళే. కులం మతం, కులం మతం. ఈ కులమే ఆంధ్రప్రదేశ్లో కేవలం 100% కులం వల్ల ఈ ప్రభుత్వం వచ్చింది. ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, నా మనస్సాక్షి చెప్తున్నా. నేను అది తప్పు అంటలా, నేను తప్పు అంటలా. డెమోక్రసీ నా కులం వాడే కావాలి. నన్ను పిలిచారు యునో. నన్ను కూటమి నుంచి మీకు ఆహ్వానం నేను వచ్చిందా? చూడండి, నువ్వు అన్న సోషల్ మీడియాలో సచిన్ చెప్తావు నువ్వు. లెట్ మీ టాక్ షూర్ 1 minute. ఇప్పుడు సోషల్ మీడియా అంతా తిడుతున్నారండి పోతానికి ఇష్టపడి. ఎందుకు? గవర్నమెంట్కి ఎగనిస్ట్ అని. ఏ గవర్నమెంట్ తాలూకు ఉన్నవాళ్ళు వాళ్ళే సోషల్ మీడియాలో తిడుతున్నారు. ఇదే వాళ్ళు ఒకప్పుడు తెలిసి ఏం చేశారు? నన్ను మంచోడని చెప్పి నారా లోకేష్ బాబు నన్ను పార్టీలోకి తీసుకోవాలని చెప్పి 2 సార్లు ప్రయత్నించాడు. ఇది ఎప్పుడో చెప్పా, లైవ్లో కూడా చెప్పా కనుక్కోండి. నాకు కరోనా 3 సార్లు వచ్చింది. వస్తే చైతన్య పోసాన దగ్గరికి వెళ్దాం, కరోనా వచ్చి అడుగు, ఫోన్ చేయి, వెళ్దాం, కలుద్దాం, చూద్దాం అన్న ఎలా ఉందో అని. ఆయన పిఏ చైతన్య ఎవరంటే పనిచేసిన వ్యక్తి. అతను వెళ్తూ దగ్గరకు వచ్చాడు. వాడు పిలిస్తే అన్న ఇట్లా నారా లోకేష్ గారు ఇట్లా వాళ్ళు పిలిచారు నన్ను అక్కడ పిఏగా ఉండటానికి, వెళ్ళమంటారా అన్నాడు. నాతో బాగుంటాడు. ఇలా కొరడే అతను కూడా చదువుకొని వచ్చాడు అక్కడికి. అప్పట్లో చదువుకొని వచ్చాడు. వెళ్ళు, నువ్వు బాగుంటావు కదా, అక్కడికి వెళ్తే నీకు గిబ్బులు అన్నీ వస్తాయి, నువ్వు సెటిల్ అయిపోవచ్చు, జీతాలకి నీకు వచ్చేది అనే కదా, వెళ్ళు, సంతోషం. అతను కూడా నువ్వు హెల్ప్ అవుతావు కదా. అక్కడే ఉన్నాడు అతను నాకు ఫోన్ చేశాడు. అన్న ఇట్లా లోకేష్ గారు ఇట్లా మీకు హెల్త్ కరోనా వచ్చింది కదా, చూశారు, అన్నారమ్మా అన్న వస్తా అన్నాడు, అన్న వస్తా అంటే, అయ్యో లోకేష్ బాబు అంటే అటువంటి తగ్గిన తర్వాత నేనే వస్తాను చెప్పు బాబుకి. అందుకని గౌరవంగా ఉండడానికి ఆ మాట అనేసా. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళా ఫోన్ చేశాడు. అన్న లోకేష్ బాబు గారు అడిగారు, ఇది రాండి అన్న మీరు పార్టీలోకి. తుళ్ళూరు లేడీస్ అంతా తుళ్ళూరులో వాళ్ళు కూర్చొని, ఏమండి ఒక పోసారి గారిని తీసుకురండి మన పార్టీలోకి అంటే, కమ్మస్ బ్యాచ్, కమ్మ కుల బ్యాచ్, ఆడవాళ్ళంతా తుళ్ళూరు ఏరియా కమ్మస్ ఎక్కువ. ఆడ పోసారి గారిని తీసుకురండి మన పార్టీలోకి. అమ్మ తీసుకొస్తుంది గ్యారెంటీగా, నేను తెస్తాను మీకు ఎందుకు అని ఆయన చెప్పొచ్చాడు అన్న అని చైతన్య అన్నాడు. అన్న తర్వాత చైతన్యతో నేను అన్నాను, నాయనా చైతన్య, నాకు ఇంతే క్రెడిబిలిటీ ఉందరా నా జీవితంలో, ఇది తప్పే దేవులేవు, నాకు ఒక కొంచెం క్రెడిబిలిటీ ఉంది, దాన్ని కూడా నాశనం చేయమాకండ్రా అంటే నేను రానురా. తెలుసు అతను నేనంటే ఇష్టం తెలుసు, వాళ్ళ నాన్నగారు కూడా నేనంటే ఇష్టం తెలుసు. ఎందుకంటే వాళ్ళ నాన్న మంచిగా చేసినప్పుడు మంచిగా చేశా, మంచిగా చెప్పా. ఆయన మంచి చేసినప్పుడు మంచిగా పొగిడా, మంచి చేయకుండా బ్యాడ్ చేసినప్పుడు మనం బ్యాడ్గా విమర్శించా. అదే దట్ ఈస్ దేర్, అది పక్కన పడి. కానీ నేను అట్లా చేయలేనురా, అట్లా ఏం చేయాలి అక్కడికి వచ్చి. బట్ మళ్ళీ అన్నారు ఇక్కడ నుంచి చెప్పాలి, నువ్వు చెప్పాలా అంటే. ఇది సోషల్ మీడియా వాళ్ళకి తెలుసో తెలియదు, నాకు తెలియదు. మరి నేనంత ఎదవనైనప్పుడు, ఇన్ని కేసులు పెట్టేవాడిని అయినప్పుడు, ఎందుకురా లోకేష్ బాబు నా ఎంట పడతాడు? ఎందుకు పడ్డాడు నా ఎంట? నాలో ఏముంది? నా ఎదవ బచ్చాగాడిని. నా లోకేష్ బాబు నన్ను తగిలించుకుంటే రేపే నన్ను చంపొచ్చు, అంత పవర్ఫుల్ మ్యాన్ కదా ఇప్పుడు ఈ రోజుల్లో. మరి ఆయనే నన్ను 2 సార్లు మరి పిలిచి నా దగ్గరికి వస్తానంటే, చాలామంది కరోనాలు ఉన్నాయి, అందరి దగ్గరికి వెళ్ళలేదే. అంటే మీ మీద చంపే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? ఎందుకంటే మీరు ఆ పదాన్ని ఉపయోగించారు కాబట్టి నేను అడుగుతున్నాను. అలా కాదు, చెప్తానండి. లాస్ట్ తోకలు పట్టుకుని చంపుతాడారా
అవన్నీ సగనానికి పోయినాయి. అంటే మీరు ఉపయోగించిన పదం నాకు ఎందుకో అక్కడ హెవీగా అనిపించింది, అందుకే మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేశాను. కాదు, అతను ఈరోజు ఇంత పెద్ద పవర్ఫుల్ అంటే నాలాంటి వాడిని ఎరాడికేట్ చేయటం డెడ్ ఈజీ. కానీ నా గురించి అంతగా ఆలోచించదు, ఎందుకంటే నేను కిరాతకుడిని కాదు, నేను మోసగాడిని కాదు, వెండిపొడి పొడిచేవాడిని కాదు, ఒకళ్ళొకళ్ళకి ఫిటింగ్లు పెట్టేవాడిని కాదు, దుర్మార్గుడిని కాదు, పేడికెళ్ళని కాదు. నన్ను చంపుతారు, చంపుతాను అని పబ్లిక్లో అన్నా నాకు పోయేదే లేదు. ఐఎమ్ 60s. ఇప్పుడు కొత్తగా మిగింది నా ఇంట్లో అన్నీ సర్దేశా, నా భార్య బిడ్డలకి ఏమేం కావాలో జీవితానికి అన్నీ చెప్పాను. అది కూడా రాజమార్గంలో మంచి మార్గంలో డబ్బులు సంపాదించుకొని వెల్ సిటీలుగా పెట్టా. ఇది సో పూసాన్ గారు, మళ్ళీ నేను అదే పాయింట్కి వస్తున్నా. సో తెలుగుదేశం పార్టీలో మీరు పిలిచినప్పుడు లేక మీకు ఆహ్వానం వచ్చినప్పుడు మీరు వెళ్ళలేదు, దట్స్ ఫైన్. వైసీపీకి సంబంధించి కూడా ఇటువంటిది ఏదో జరిగిందని చెప్పి మనం ఆఫ్లైన్లో మాట్లాడుకుంటాం. సో ఇక్కడ చెప్పచ్చు, అదే చెప్పు, నేను అడుగుతున్నా, టీడీపీలో నచ్చంది ఏంటి, వైసీపీలో మీ చేరడానికి కారణం ఏంటి? ఇది చాలా మందికి ఉన్న అనుమానం కూడా కాదు, చాలా మందికి క్లారిటీ కోరుకుంటున్నాను అనుకోవచ్చు. టీడీపీలో ఆ రోజు మీకు నచ్చింది, వైసీపీలో నచ్చింది ఏంటి, ఈ రోజు కూడా కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంటి? నేను 15 ఏళ్ళ నుంచి జగన్ గారితో ట్రావెల్ చేస్తాను. నాకు ఈయన ఉత్తముడు అట్లకే నేను ఈ డెమోక్రసీకి, ఈ ప్రజలకి ఎవరు ఎక్కువ సర్వీస్ చేస్తారు. ఒక హోటల్ ఉంది, ఇడ్లీ తిన్నాం బాగుంది, రేపు తిన్నాం బాగుంది, ఆ తర్వాత చట్నీస్ వచ్చింది, ఆడ ఇడ్లీ తిన్నాం భలే ఉంది, ఈ హోటల్ వదిలేస్తాం, చట్నీస్ తింటాం. ఎందుకు? నీకు దీనికంటే ఇంకా బెటర్గా ఇడ్లీ తిన్నావు కాబట్టి. సర్వీసు చంద్రబాబు, ఎన్టీ రామారావు గారు ఒక సర్వీస్ చేశాడు, దానికంటే చెన్నారెడ్డి గారు గొప్ప సర్వీస్ చేస్తాడని చెన్నారెడ్డి గారు గెలిపిస్తాను. దానికంటే గొప్పవాడు విజయభాస్కర్ రెడ్డి, ఆయన ముఖ్యమంత్రిని చేశారు. కాదు వీళ్ళ ముఖ్యం అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి ఉన్నాళ్ళు ఎవరు? ఇక ఆంధ్రప్రదేశ్లో సీనియర్ మోస్ట్ బాబులు గెలిచారు. బాబు మంచి చేసిన ప్రతిసారి నేను అభినందించాను. మీరు చూసుకోండి ఎక్కడన్నా. ఇప్పుడు ఊరినే సోషల్ మీడియా పెట్టుకుని ఆనియన్ తిట్టం కాదు లెక్క. నేను ఒకసారి తల ఇట్ట ఉంచుకుంటే ఆడ నేను మరి ఇప్పుడు కింగ్లా దిగేవాడిని విజయవాడలో, పెద్ద నాకు అన్ని పైరవీలు చేసుకుంటా, ఈ పాడి కనీసం 500-600 కోట్లు సంపాదించేవాడిని పైరవీలు చేసుకుంటా. లోకేష్ బాబు మన వినేసేసి లోకేష్ బాబు వెంబడి వెళ్ళిపోయారనుకో, ఇది మన చైతన్యం చెప్పినట్టుగా. ఇది తల్లి సాక్షి, దేవుడి సాక్షికి చెప్తున్న ఈ మాటలు అనలేదు. వెళ్ళి ఉన్నారనుకో, మరి కేసులు బెటర్గా, జైలు పంపిస్తాను అనరుగా, నన్ను తిట్టరుగా. గ్రేట్. నేను లంగా పనులు చేసి పార్టీలు మారుతా, చెంచాగిరి చేస్తే హ్యాట్స్ ఆఫా. నేను సిన్సియర్గా నిలబడి క్వశ్చన్ చేస్తే లంగాగాడా. ఏ సమాజం ఉందో నీకు చెప్పక్కర్లా, ఇంకా సమాజం ఎలాగుందో నీకు చెప్పక్కర్లా. ఎవడైనా కానీ వాడు ఈడాడైనా ఎవడైనా కానీ ఎవరు తప్పున మీడియా పెట్టాలి? ప్రజల తరఫున గుండె మీద సాక్షి చేసుకొని చెప్పండి సార్, వాళ్ళు ప్రజల కోసం టీవీలు పెట్టారా? చెప్పండి. హౌ డేర్ ప్రజల కోసం కాకుండా ప్రభుత్వం కోసం, చెంచాగిరి కోసం అది పెట్టుకొని వాళ్ళ ద్వారా పదవులు చేసుకుంటూ, వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకుంటూ, వాళ్ళ ద్వారా కేసులు కొట్టించేసుకుంటూ, సుజనా చౌదరికి ఎన్ని కేసులు ఫ్రంట్ పేజీలు వేశారు, ఇతను అవినీతిపరుడు అని చెప్పి మొన్న కూడా చెప్పించాయండి. అవి పక్కన పెట్టి ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసి ఆయన అసెంబ్లీకి తీసుకొచ్చాడు. ఆయన ఎంత అవినీతిపరుడు, పబ్లిక్లో ఉన్నాయి. నా పాయింట్కి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తారా? నేను అడిగింది ఆ రోజు టీడీపీలో మీకు నచ్చింది, ఈరోజు వైసీపీలో మీరు ఇంకా కంటిన్యూ అవ్వడానికి వాట్ ఈస్ ద బేసిక్ రీజన్? ఏంటి ఆ బేసిక్ రీజన్స్ అనేది? దీనికి క్లియర్గా చెప్తా. ప్లీజ్. ఇప్పుడు టీబీకి నవ్వొస్తుంది సచిన్, అయినా చెప్తా. ఇప్పుడు ఒకటి అన్నావు, నువ్వు తెలుగుదేశంకి సపోర్ట్ చేశావు, అది మారేసి వైసీపీకి వచ్చి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నావు.
అఫ్ కోర్స్ అంటే యాజ్ అన్ ఇండివిజువల్ గా పర్సెప్షన్స్ థాట్స్ ఉండొచ్చు, లేదు. కానీ కారణం ఉండాలి కదా. చెప్తున్నా రెండు ఆయనకి ఎప్పుడు సపోర్ట్ చేశా, ఈ పార్టీకి చేశా, ఇప్పుడు ఈ పార్టీకి చేసిన ఏ పార్టీలో నేను సభ్యుడి కాదు. షుడ్ నాట్ ఫర్గెట్ దట్ వన్. అది పక్కన పెడితే ఎందుకు అంటే అది ఓటర్ స్వభావం, ఓటరు యొక్క స్వభావం, ప్రజల యొక్క మనస్తత్వం. 1983 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంది ఆంధ్రదేశంలో. అప్పుడు ప్రజలంతా ఉన్నాళ్ళ కమ్యూనిస్టుల కంటే, స్వతంత్ర పార్టీల కంటే, మరో చిన్న పార్టీ కంటే కాంగ్రెసే బెటరు, మనం కాంగ్రెస్ చేద్దాం, ఉన్నాళ్ళలో అది బెటర్ కదా, కమ్యూనిస్టులు అయితే వాళ్ళ గొడవలు దున్నేవాడిదే భూమి అంటారు, ఇడైతే బాగుంటుందని కాంగ్రెస్కి వేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కంచుకోవడం పగలగొడుతూ ఎన్టీ రామారావు వచ్చి రామారావు మొత్తం చెప్పాడు, నేను ప్రజలే నాకు దేవుళ్ళు, సమాజమే నాకు దేవాలయం. రామారావు సూపర్ రా, ఎందుకంటే సినిమాలు కూడా మంచి మంచి వేషాలు వేస్తాడు. లవుడి వేషం, అదే రాముడి వేషం, విష్ణు వేషం, కృష్ణుడి వేషం వేస్తాడు, మంచోడు. ఇప్పుడు చాలా మంది లత్తలకి ఎత్తలు ఎక్కువైపోయినాయి, ఇంకా దానికంటే బెటర్ అయ్యాడు కదా, అంటే ఈ ఇడ్లీ కంటే ఆ ఇడ్లీ బాగున్నట్టుగా అట్టా రామారావును గెలిపించి పారేశారు. రామారావు చెప్తే రామారావు చేశాడు. రామారావు కూడా మళ్ళీ కొన్నాళ్ళు బాగా చేసి మళ్ళీ ఇంట్లో కలహాలు, ఆ కలహాలు, ఈ కలహాలు, కంపు అయిపోయి చెయ్యమ్మ ఏంటో రామారావుకి ఇస్తే ఈ కంపు చేస్తాడు మొత్తం, గొడవలు అంట, యజ్ఞం అంట, ఇంకోటంట చేస్తారంట, పెళ్ళిళ్ళు అంట, ఏందా చెప్పో అని మళ్ళీ కాంగ్రెస్ గెలిపించారు. కాంగ్రెసు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు మారలేదా, చీ ఇప్పుడు వీళ్ళు ఎవరు పోల్చుకోవాలి, ఎందుకంటే రామారావు బెటరా, మళ్ళీ రామారావు గెలిపించారు. ప్రజలు నాలాగా ఫూలా, నాలాగా కన్నింగ్ ఫెలోసా, ఎందుకు అప్పుడు దాకా కాంగ్రెస్ బాగుంది ఓటేసా, పొగిడారు. సేమ్ ప్రజలు పక్కన పెట్టి రామారావు ఓటేశారు. రామారావు బాగా చేస్తాడు, రామారావు బాగా చేయలా, మళ్ళీ కాంగ్రెస్కి వేశారు. కాంగ్రెస్ బాగా చేయలా, మళ్ళీ ఇంకోటి ఓటేసి గెలిపించారు. అంటే నేను ప్రజల్లో ఒకడిని ఎప్పుడు చెప్తాను అనమాట, ఐ హావ్ వన్ అమంగ్ ద పబ్లిక్లో నేనంతే. అతను బాగున్నంతసేపు సపోర్ట్ చేస్తా, బాగాలేదా ఇంకోటి సపోర్ట్ చేస్తా, ఇటుకంటే ఈడే బెటరా ఈడే సపోర్ట్ చేస్తా, ఇటుకంటే ఇంకా గొప్పవాడు వచ్చాడా. అదే సపోర్ట్ చేయడానికి పోసాని కృష్ణమురళికి జగన్లో నచ్చిన అంశాలు ఏంటి, చంద్రబాబులో నచ్చని అంశాలు ఏంటి, ఎందుకు జగన్ అంటే అంత, ఒక విధంగా చెప్పాలి ఎందుకు అంత పిచ్చి? నువ్వు బహుశా ఈ పదవారిని మీకు అభ్యంతరం అనిపించచ్చు, కాదు కానీ నేనంటాను, ఎందుకంటే ఆ మాట నువ్వు నన్ను అడిగావు కాబట్టి ఈ మాట అడిగావు కదా, మరి అన్ని కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అడిగావు ఇప్పుడు నువ్వు? ఆఫ్ కోర్స్ అడుగుతాను, ఎప్పుడు అడుగుతావు? నేను అడుగుతాను. నేను ప్రజలతో మాట్లాడిన సందర్భాల్లో ప్రజలందరూ ఇన్ని పార్టీలు మారారనుకో అలా పోసాని కృష్ణమురళి లాగా. కానీ ప్రజలందరిలో కల్లా పోసాని కృష్ణమురళి ప్రెసెంట్ కాస్త లైమ్ లైట్ లో ఒక పార్టీ వాయిస్ గా పోసాని మీద కాస్త ఫోకస్ ఉంది. నేను ప్రజల్లో ఒకడిని, ప్రజల్లో ఒక ఓటర్ని. నేను ఓటర్ లాగే ప్రవర్తిస్తా, పౌరుల్లాగే ప్రవర్తిస్తా, సామాన్యుడిగా ప్రవర్తిస్తా. నేను ఎలా ప్రవర్తిస్తున్నానో సేమ్ ప్రజలు అలాగే తిడతారు. అలాగే తెలుసా, మరి టీవీలో చూడు, వాడు ఇది చేస్తారని చేయలేదు, వాడు మొహం తగలయ్యా అని తిడుతున్నా రైతుల్ని కనపడలేదా? బాధపడుతున్నా, ఎమోషన్తో ఉన్నా, నా జీతాలు కూడా ఇవ్వట్లేదని బాధపడ్డా, కన్నీళ్ళు పెట్టుకున్నా, నీకు ఉద్యోగం కనపట్టలేదా? రోడ్డు పక్క వ్యాపారస్తులు ఇది కూడా నా తూసేస్తున్నారయ్యా అని ఏడుస్తున్న, రోడ్డు పక్క దిగే ఒక అడుక్కు తినేవాడు వాడు ఆర్తరాదని మీకు కనపడలేదా? అలాగే పోసాన్ని ఎందుకు చూడవు, సపరేట్గా ఎందుకు చూస్తావు పోసాన్ని? అదే ఇంట్రెస్టింగ్గా అంతమందికి సంబంధించి రోజు మేము స్టోరీస్ చెప్తాం, కానీ పోసాని కృష్ణమురళి అంటే వాళ్ళు కనుక ఒకసారి మాట్లాడితే అదొక బ్లాస్ట్గా వెళ్ళిపోతుంది ప్రజల్లోకి అనేది కాదు. సో అలాంటి పోసాని కృష్ణమురళి ఎటువంటి అంశాలు ఇంపాక్ట్ చేశాయి? సో నా కోర్ పాయింట్ అది. ఏం లేదు, పోసాని కృష్ణమురళికి ప్రజలకు తేడా ఏం లేదు. ఇప్పుడు ఒక ప్రతి సామాన్యుడు తిట్టుకుంటూ వెళ్ళేవాడే, తిట్టుకొని వెళ్ళబట్టే పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. నాకు నేనేంటంటే సినిమా వాడిని, సపరేట్గా ఉన్నవాడిని సపరేట్గా చూస్తారు. చూసినప్పుడు పోసాని వాడు ఎదవ కాదు, దొంగ కాదు, తాగుమోతు కాదు, తిరుగుమోతు కాదు, ముండలకూరు కాదు, పక్కలేసేవాడు కాదు, చెంచాగిరి చేసేవాడు కాదు, కాళ్ళు నాకేవాడు కాదు, బ్యాంకులో డబ్బులు తీసి డబ్బులు కొట్టేవాడు కాదు, డబ్బులు అప్పు తీసుకొని పారిపోయేవాడు కాదు, టైంకి రాకుండా సినిమా ఇండస్ట్రీలో బాధ పెట్టిన వాడు కాదు. వీడి ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వీడి మాట మనం వినొచ్చు, అంతవరకే. నేనే దేవుడినా తొక్కడానా?
కానీ ఇలాంటి ఏమీ కాదు. పోసాని కృష్ణమురళికి సంబంధించి ఒకనొక టైంలో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినప్పుడు మిమ్మల్ని పొగిడిన వాళ్ళే పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు మమ్మల్ని తిడుతున్నారు? ఎందుకంటే అన్నయ్యకి సంబంధించి మద్దతుగా తమ్ముడు ఉన్న సందర్భాన్ని చూసాం, పాజిటివ్గా మాట్లాడిన సందర్భం ఉన్నాయి. కానీ మీరేమో అన్నయ్యకి సపోర్ట్ చేసిన పాజిటివ్గా ఉంది, ఇప్పుడు తమ్ముడికి విషయం వచ్చినప్పుడు నెగిటివ్గా వెళ్తుంది. ఏం జరుగుతుంది పోసాని విషయంలో? ఇందాకే చెప్పాను నీకు, ఇది ఆన్సర్ బికాజ్ ఆఫ్ క్యాస్ట్. బట్ అప్పుడు బికాజ్ ఆఫ్ క్యాస్ట్. అప్పుడు క్యాస్ట్ ఉంది, అదే నా క్వశ్చన్. అప్పుడు కూడా కాస్ట్ ఉంది కదా? ఉంది. అది అంటే మనకి పెట్టకూడదు పోస్టాన్ని, వాడికే పెట్టాలి గురి. మనకి పెట్టకూడదు, మనం ఏం తప్పు చేసినా కానీ మనం అనకూడదు. కొంచెం క్లియర్గా చెప్తారా ఇక్కడ? ఇది కొంచెం చెప్తాను కదా, తప్పకుండా. నేను చిరంజీవి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు, నాకు తెలియదు, ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు. డబ్బింగ్ చెప్తున్నా రామానాయుడులో. మా ఆవిడ చెప్పింది, ఏమంటే టీవీలో కింద స్క్రోలింగ్ వస్తుంది, పోసాని కృష్ణమురళి చిల్లరూరుపేట ఎమ్మెల్యే పోటీ చేస్తాడని నాకు తెలియదే. ఆయన నాకు తెలియకుండా కూడా పోసాని సిరిసెర్ ఫెలో నా గుండెలో ఉన్నాడు రా అన్నాడు ఆయన. పెగ్గేసుకుంటా, నా గుండెలో ఉన్నాడు రా పోసాని అన్నవాడు చిరంజీవి. అప్పుడు నాకు ఎమ్మెల్యే ఇచ్చాడు, వెళ్ళిపో అన్న, నాకు నచ్చినట్టుగా నేను చేసుకోపో, గెలుస్తా పో అన్నాడు. నేను చూసావుగా, పైసా కూడా నేను ఎవరికి ఇవ్వాల, ముందు పోపించలా, కులం వాడలా, చిరంజీవినే వాడా. చిరంజీవిగా నా టికెట్ ఇచ్చారు, గెలవటానికి వచ్చా. నా పద్ధతులు ఇది, ముందు పోయాను, కులం వాడను, డబ్బు ఓటు కొనను, ఓడిపోయాను, నవ్వుతూ కార్యకర్తల లాస్ట్ భోజనం టిఫిన్ పెట్టి ఇంటికి వచ్చేసా కారెక్కి. వస్తూ నవ్వుతూ మావిడితో చెప్పా, మనకి 14,000 15,000 ఓట్లు వచ్చినాయి. నవ్వితే మావిడ రండి 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 తొందర రండి అని నవ్వింది మావిడ. అక్కడ నేను ఓటింగ్కి వెళ్తుంటే, కాన్వాయ్కి వెళ్తుంటే ఒక మాజీ మున్సిపల్ గారి భార్య ఆడాళ్ళంతా ఉన్నారు. పండరీపురం ఏదో అక్కడ చలరిపేటలో ఒక పేట వెళ్తుంటే, అమ్మ నమస్కారం నమస్కారం, కృష్ణమురళి రా రా రా, పెద్ద అందరూ వచ్చాం. నాయనకి కాపు సోదరులు ఉన్నారు. అక్కడ పురుషోత్తం పట్నం ఉంది, ఎక్కువ కాపులు ఉంటారు అక్కడ. ఆ పురుషోత్తం పట్నంలో చలరిపేటలో వెళ్తే, అమ్మ నాకు ఒకటేరా, నీకేయం కృష్ణమురళి, నువ్వు మంచోడివే, నాకు తెలుసు నువ్వు ఎంత మంచోడివి అంటే, పక్కన మా ఊళ్ళో లింగారావుపాలెంలో అప్పుడు ఇక్కడ నాటకోత్సవాలు జరుగుతుంటే డయాస్ లేదు, నిన్ను అడిగితే 1,00,000 ఇచ్చావు. అప్పట్లో ఇస్తే అక్కడ డయాస్ కట్టి నాటకాలు వేసుకుంటున్నారు. అక్కడ మీ నాన్న పేరు పెట్టారు, కీర్తి శేషులు పోసారి సుబ్బారావు స్మారక కళావేదిక అని ఇప్పుడు కూడా పెట్టారు. నువ్వు మంచోడివే, కానీ నువ్వు కాపుల పార్టీలో నుంచున్నావు. కాపులు గెలిస్తే మన కమ్మాళ్ళని చంపుతారంట. ఇదిగో మెసేజ్లు వచ్చినాయి, అన్ని మెసేజ్లు ఎట్టేస్తాం మనం. ఆమెకి నా వెనక కాపు సోదరులు ఉన్నారని కానీ, వేరే కుల వాళ్ళు ఉన్నారు కానీ, అంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు టీడీపీ ఆఫీస్లో కూర్చొని మొత్తం ఇది మనం గనక ఓడిపోతే కాపులు బతకనివ్వరు. ఇది నేను 10 సార్లు చెప్పుంటా ఇప్పటికి. ఇది కమ్మాళ్ళు విన్నారు, కాపులు విన్నారు, అన్నీ విన్నారు. నేను రెండూ కాదు, నేను కమ్మ కాదు, కాపు కాదు, ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పుకున్నాల్సి వచ్చింది. అక్కడ ఆమె అంటే, అందుకని నువ్వు కాపుల పార్టీలో ఉన్నావయ్యా, వాళ్ళు మన బతకని గెలిస్తే, అందుకని ఈసారి మాత్రం నీకు ఓటేయమయ్యా, ఏమనుకో మాకయ్యా. నేను షాక్ అయిపోయి పక్కాలను కొంచెం ఆపి, వాడు కోపం బాధ కదా వాళ్ళకి, అంటే మేము రౌడీలు కాపులు అంటే, అమ్మ సరే ఓటు అయిపోయావు, మరి నాకు టీ ఇవ్వవా, సప్రెస్ చేస్తున్నా, ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ పాడైపోయిందని. టీ ఎందుకు ఇవ్వను అని లోటర్ తీసుకొచ్చి అందరికి కూడా ఇచ్చి టీ ఇచ్చి దండం పెట్టి వెళ్ళిపోయాం. అటు వెళ్ళంగానే వాళ్ళు, అన్న ఎంత బలుపన్నా మా వాళ్ళని ఇలా అంట, అందుకని నేను ఇట్లా అన్నాను రా, అటు వద్దు. ఎవరు ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఎవరు ఇప్పుడు నిన్నే కమ్మోని, మరి నీ కాపుల్లో నేను లేనా, నన్ను చూసి నువ్వు నా హ్యాపీగా ఉండొచ్చు కదా, నీ ముఖం చూశారన్నా ఊరుకున్నా, లేకపోతే ఊరుకుంటామా మేము అంటే, అప్పుడు వెళ్ళి అక్కడ ఓడిపోయి వచ్చా. ఇప్పుడు ఇంకా నీకు ఆన్సర్ తెలియట్లా నీకు? మరి నాకు నా ఆన్సర్ ఆఫ్ కోర్స్ అర్థమైంది. ఎంత దుర్మార్గమైన సమాధానం కదా ఇది. అంటే చూడండి, అదే కాపుల్లో నేను నిలబడ్డాను, అదే చిరంజీవి కోసం నేను తిట్టులు తిన్నాను, అదే చిరంజీవి కోసం నేను ఎఫెండ్ చేశాను. చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళని తిడుతుంటే నేను ఆ రోజు నుంచే నాకు తిట్లు మొదలైనవి. పోసాన్ని చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టితే పోసానికి ఏంటంట అంటే ఒకటి క్లియర్ పిక్చర్లో అన్నమాట ఉన్నారు.
సో అటువంటి ఓన్లీ క్యాస్ట్ రీజన్ కారణంగానే మీరు వైసీపీకి సపోర్ట్ చేశారు అని ఎందుకు అనుకోకూడదు అనే క్వశ్చన్ దానికి ఏమైనా సమాధానం చెప్తారా? క్వశ్చన్ మా తమ్ముడా Of course, జగన్మోహన్ రెడ్డి రెడ్డి కదా. అదే అంటే మీకు బహుశా అక్కడ సెట్ కాలేదనే నేపథ్యంలో ఇక్కడ జాయిన్ అయ్యారు. ఏమి సెట్ కాలేదు నాకు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎందుకు మీకు ఇక్కడ సెట్ కాలేదు, అందుకే మీరు ఇక్కడికి జాయిన్ అయ్యారు అనుకోవచ్చా? నాకు టీడీపీ, నేను టీడీపీలోకి వెళ్తే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నాకు వచ్చును. ఆఫర్ వచ్చింది నేను మీకు? కమ్ముపట్టి రామ్మోహన్ రావు గారు మీరు అడగండి. ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడు కదా, ఢిల్లీ వెళ్ళి ఆయన బాబు ఇది హార్ట్ అటాక్ అయ్యిందంట అని చెప్పి వెళ్తే నేను ఢిల్లీ వెళ్ళా. నా మంచి మిత్రుడు ఆయన. ఓకే. వెళ్తే అయ్యో చూస్తే అయ్యో ఏం మురళి అని సంతోషం వచ్చి ఆయన నెక్స్ట్ తర్వాత ఎమ్మెల్యేగా దేనికో రెడీ అవ్వు అంటే అన్న నాకెందుకన్నా అని స్మూత్గా తిరిగి వచ్చిన వాడిని నా బిడ్డల సాక్షిగా చెప్తున్నా. అది ఎవరు చెప్పుకోరు, నువ్వు అడిగావు కాబట్టి చెప్పా. అంటే అంత గౌరవం నా మీద, అంటే ఎందుకు గౌరవం అనమాట. ఇస్తారా ఎవరితో పెట్టు అట్లా. చంద్రబాబు గారు మంచిగా ఉన్నంతకాలం ఇచ్చేసారు. ఎప్పుడైతే ఆయన చిరంజీవి తనతో కలుపుకొని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడే అట్లా చిరంజీవి గారిని కలుపుకోబోయాడు. మీటింగ్ ఎక్కడ అనుకున్నా ఇది సాక్ష్యం. ఇవన్నీ మీరు ఎక్కడైనా కేసు పెట్టి అడగండి చెప్తా. రామోజీరావు గారు పిలిపించారు, ది గ్రేట్ అరవింద్ గారు, నన్ను చిరంజీవి గారిని ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఆయన ఏం చెప్పాడు, ఆయన రామోజీరావు గారు చంద్రబాబు అనుకొని చంద్రబాబు రాకుండా రామోజీరావు గారు ఇద్దరిని పిలిపించాడు. పిలిపించి ఏమంటే చిరంజీవి గారు ఫస్ట్ టైం కదా, ఒక్కసారి మీరు గెలవటం కష్టం అవుద్ది. రాజశేఖర రెడ్డి గారిని ఓడించాలంటే విడివిడిగా మీ వల్ల కాదు. అందుకని ఈసారి చంద్రబాబు మీరు 2 కులాల ఈక్వేషన్ మీ ఇద్దరు కలిసి ఉంటే గెలుస్తారు. గెలిచిన తర్వాత ఆ నెక్స్ట్ టైంలో మీరు ఎక్స్పీరియన్స్ అయిపోతారు కాబట్టి అప్పుడు మళ్ళీ ఓనుగు చేసుకోవచ్చు. ఇది ఇలా చేస్తే బాగుంటుంది అంటే చిరంజీవి గారు ఒప్పుకోవాలి. అరవింద్ గారు వద్దండి, మేము పార్టీ పెట్టింది ప్రజల కోసం, మేమే పార్టీ గెలిచి మేమే ప్రజాసేవ చేద్దాం అనుకున్నాము అని తప్ప మేము కలవండి అని అది స్వయంగా నాకు చెప్పింది రామోజీరావు గారు. ఒకసారి మళ్ళీ నేను జనసేనకి సంబంధించి టచ్ చేస్తాను. సో ఎందుకు జనసేనలో మీరు వెళ్ళలేదు అనే అంశానికి సంబంధించి కన్నా వైసీపీ నుంచి మీకు ఎమ్మెల్యే టికెట్ ఏమైనా వచ్చిందా, ఆఫర్ ఏమైనా వచ్చిందా ఎన్నికల టైంలో? ఎన్నోసార్లు ఆయన నేను ఏమడిగినా ఇస్తాడు. ఏమైంది మరి? అడిగాడు, నాకు ఎమ్మెల్యే కావాలా, మురళికి ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, రాజ్యసభ కావాలా, ఎమ్మెల్సీ కావాలి, నాకేం వద్దన్నా నేను సర్వీస్ చేస్తానంతే. ఉన్నాళ్లలో జగన్ గారు బెటరు, ఆయన సర్వీస్ చేస్తారా, ఇంటి మించి నాకు పర్పస్ ఏమి లేదన్నా. లేదుంటే ఇన్ని 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 రాజకీయ ప్రక్రియల్లో ఎక్కడన్నా దొరికిపోయేవాడు కదా. ఆ పార్టీలోకి వెళ్ళి ట్రై చేసి దొరక్క ఇటు వచ్చాడు అని తెలిసేవాళ్ళు కదా. ఎక్కడన్నా మా పార్టీలో కార్యకర్త ఉన్నాడు, సభ్యుడు ఉన్నానా, సభ్యుడిగా లేను, ఎవరిని అడగలేదు, నేను చేయనండి అన్నాను. సర్వీస్ చేస్తా ప్రజల్లాగా. నేను ఓటర్లు చెప్పాక ప్రజలు ఎలా ఉంటారు, ఇప్పుడు చంద్రబాబు గారు బాగా చేస్తారు అనుకో, చంద్రబాబు లైక్ చేస్తారు, మళ్ళీ ఆయనకు ఓటేస్తారు. ఇంకోటి ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, బాగా చేశారు, మళ్ళీ రాజశేఖర రెడ్డికే ఓటేశారు. అట్లా వేస్తారు. అది నేను ఈయన బాగా చేశాడు అనుకో మళ్ళీ చేస్తా, ఈయన బాగా చేశాడు అనుకో జగన్ గారు మళ్ళీ చేస్తా, చేయట్లేదు అనుకో జగన్ కూడా చేయను. జగన్కు నాకు పెద్ద లేదు, చంద్రబాబు చిన్న కాదుగా. నాకు ఎవరైనా ఈయన పబ్లిక్ సర్వెంట్, ఈయన పబ్లిక్ సర్వెంట్, ఇద్దరిలో బ్యాలెన్స్ ఎవరు ఎక్కువ బెటరు. ఆయన నాకు ఒకప్పుడు నాకు నా చంద్రబాబు నాయుడు బెటర్ అయ్యాడు, ఉన్నాళ్ళలో ఇతను బెటర్, బాగా చదువుకున్నాడు, ఎంఏ చదువుకున్నాడు అని. అక్కడ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నేను ఇలా క్వశ్చన్ చేశా, అడగండి చంద్రబాబుని. చంద్రబాబు అన్నాడు మన పార్టీ అని ఫేవర్గా ఉంటాడని చెప్పి మిమ్మల్ని కూడా కొంచెం విమర్శించాడండి మొన్న. ఆ మీటింగ్లోనే, ఇంట్లో మీటింగ్లోనే చంద్రబాబు తిట్టాడట. ఆయన్ని అన్నోండి ప్రసాద్ ఆడి పేరు. ఆయన కూడా అన్నిటి పొగుడుతారా అని చంద్రబాబే అన్నాడు నాకు సపోర్ట్ చేస్తూ. మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ సపోర్ట్ ఏమైపోయింది? స్పోర్టివ్గా తీసుకోవట్లా. ఒకప్పుడు ఏమన్నారు, ఒక సమస్య ఢిల్లీ తీసుకెళ్తే ఒకప్పుడు అరే హైదరాబాద్ నుంచి సచిన్ అనేవాడు ఒక సమస్య తీసుకొచ్చాడా, ఈ సమస్యను మనం ఎలా ఎరాటికేట్ చేయాలి అని ఆలోచించుకొని సమస్యను ఎరాటికేట్ చేసి సచిన్ ఈ సమస్య చేసాం, థ్యాంక్ యూ నెహ్రూజీ అంటాం. ఇప్పుడు ఏమైపోయింది, సచిన్ ఇలాగ కోప్పడి ఇలాగే సమస్య పెడితే సమస్యను చంపటం కాదు, సచిన్ ఎలా చంపాలో ఆలోచిస్తున్నారు. దట్ ఈజ్ పాలిటిక్స్ రైట్ నౌ. అందులో నేను మినహాయింపు కాదు. మిమ్మల్ని మినహాయించుకోను, మిమ్మల్ని కూడా కలిపి అదే కదా ఇప్పుడు తిట్టేది. మరి నేను
ఏది తప్పు అది ఎత్తి చెప్తే తిడుతున్నప్పుడు, ఎక్కడ అవినీతో అది ఎత్తి చెప్తే తిడుతున్నప్పుడు ఇంకా దాని ఏం డెమోక్రసీ. అందుకని ఈ తిట్లుగా బలకరించను. ఎప్పుడు భావిస్తాను, నువ్వు నాకు ఏళ్ళు చూపించినా కానీ ఆత్మహత్య చేసుకుంటా. ఒకసారి నువ్వు పక్కలేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నావు, అది నిజమైతే నేను ఆత్మహత్య చేసుకోవాలి. నా ఫిగర్ చూపించు, ఒక్క ఫిగర్ చూపించండి నాకు, నాలో ఉన్న డిఫాల్ట్ ఫాల్ట్ రైట్. ఒక్కటి చూపించండి. చెప్తే నేను ఎప్పుడు ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయను, ఎవరి సపోర్ట్ చేయను. నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని నా పని నేను చేసుకుంటాను. పోసాని గారు, మీరు ఈ మాట అంటుంటే నాకు ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు, రాయలసీమలో తల్లిని కనుక చెల్లిని కనుక అంటే రోషం పొడుచుకొస్తుంది, అలాంటిది తల్లి చెల్లిని అంటున్నా ఏ మాట అనండి ముఖ్యమంత్రిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఆ పార్టీకి సంబంధించి? ఇంకా అంటే తల్లికి చెల్లికి రక్షణ కల్పించలేకపోతే ఇంకా ఈ రాష్ట్రానికి ఏం రక్షణ కల్పిస్తారని అయితే ఆ స్టేట్మెంట్, ఇది నిజమే కదా అని అనిపిస్తుంది కొంతమందికి. దీనికి సంబంధించి పోసాని రియాక్షన్ తెలుసుకోవచ్చు. ఎవరు అంటే హోంమంత్రి గారు మేడం అనిత మేడం గారు సరిగా స్పందించటం లేదని అనా, అంతేగా. జగన్మోహన్ రెడ్డి తన తల్లిని కానీ చెల్లిని కానీ అంటూ ఉంటే కనీసం సోషల్ మీడియాలో అన్న సందర్భంలో ఎక్కడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. అలాంటిది తల్లిని కావచ్చు చెల్లిని కావచ్చు వాళ్ళనే కాపాడలేని వ్యక్తి అప్పుడు రాష్ట్రాన్ని ఏం కాపాడుంటాయి? రాష్ట్రానికి సంబంధించి ప్రజలను ఏం కాపాడతాడు? ఎవరు? అనిత గారు. ఎస్, అనిత గారిని మనం క్వశ్చన్ చేయకల్లా. అనిత గారికి తెలుసు పవన్ కళ్యాణ్ ఏ లెవెల్లో ఆమె నిరుచుకుపడ్డాడో మనకు కొత్తగా చెప్పక్కర్లేదుగా. ఇంకేం ఇప్పుడు నేను 100 మాట్లాడినా స్పందన ఉండదు. పవన్ కళ్యాణ్ మాట్లాడితే స్పందన వస్తుంది అనుకున్నాడు పాపం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కూడా పోసాని కృష్ణమురళి అయిపోయాడు. అక్కడ ఇంత సిన్సియర్గా అతడు నాకుంటే హోంమంత్రి ఏదో జరిగేది, నిజంగా జరిగేది, అది చేస్తే చేస్తాడు, యూ కెన్ డూ. కానీ అయినా ఆమె ఏమీ అననట్టు, పవన్ కళ్యాణ్ గారు ఏమీ అననట్టు ఆమె స్పందిస్తుంటే మనం ఏమి చెప్పగలం? ఆడకూతురు ఏమనగలం చెప్పండి? ఆమె కళ్ళ ముందు తెలియట్లా, ఎన్ని అమ్మలక్కలు తిడుతున్నారో తెలియట్లా. ఇప్పుడు అదే, ఇప్పుడు తిట్లు బూతులు ఫ్యాషన్ అమ్మా. పెద్దపాల శిక్షలు ఉండాల్సింది అలాంటివి కాదు. ఇప్పుడు ఎవడు ఎక్కువ బూతులు తిడతాడు ఆ పెద్దపాల శిక్షలో, ఇది జస్ట్ లైక్ అది. ఇప్పుడు వాళ్ళకి ప్రమోషన్, పోసాని కాళ్ళు అనుకుంటాయి ప్రమోషన్. పోసాని ఏమి అకారణంగా అబద్ధంగా తిట్టకపోయినా నన్ను తిడితే వాడికి ప్రమోషన్. నేను ఒకటే అంటున్నా, మీ ఆర్టీవీ ద్వారా సోషల్ మీడియా మొత్తం ఎవరైనా మా ఇంటికి రోజుకొకటి రండి, కూర్చోబెట్టు, నేను కూర్చోబెడతా. ఎన్ని నేను మోసాలు చేశాను, ఎన్ని దొంగతనాలు చేశాను, ఎన్ని చెంచాగిరి చేశాను, ఏ పార్టీలో నేను దూరడానికి ప్రయత్నించాను, ఒక్కటి చెబితే నేను ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాను. నేను వాళ్ళని కూడా ఏమన్నా ఓకే. నేను ఇప్పుడు అంటారు రాబర్ట్ ఫ్రాస్ట్ అనేవాడు. ఇంట్రెస్టింగ్. అంటే ఇక్కడ నేను మళ్ళీ బహుశా ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుందేమో. సో మీరు అన్నారు ప్రూవ్ చేశాక ఆల్రెడీ 50 కేసులు, దాదాపుగా 50 కేసులు మీద రిజిస్టర్ అవుతున్నాయి. ఎంక్వైరీకి మీరు సిద్ధమా? పిలిస్తే మీరు వెళతారా? న్యాయబద్ధంగా ఏ చర్యకైనా నేను సిద్ధం. పోలీసులు ఉన్నారు. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఉంది, అది రాజకీయ వ్యవస్థ కాదు, పోలీస్ వ్యవస్థ. పోలీసులు కూడా ఇప్పుడు నాకు డౌటే, ఎందుకంటే నేను పోసాని గారు ఏమి తిట్టకపోయినా సరే తిట్టినట్టు పచ్చప్ చేసేసేసి పెట్టేసేయండి, రోజు 1 వీక్ 10 డేస్ పెట్టేసేయండి, అప్పుడు బుద్ధొచ్చుద్ది వాడికి, భయపడికి ఎప్పుడు తిట్టుకుని ఉంటాడు అనేది ఉంటే మనసులో తీసి పారేసుకోండి. నిజంగా నేను అన్యాయంగా అబద్ధాలు ఎప్పుడన్నా చెప్తే ఒక అబద్ధాన్ని ప్రూవ్ చేయండి, 100 అక్కర్లా, ఒక అబద్ధాన్ని ప్రూవ్ చేసి జైల్లో పెట్టేసేయండి, తప్పేం లేదు. నేను మినహాయింపు కాదు, చట్టానికి న్యాయానికి మినహాయింపు కాదు. ఓకే. కానీ ఒక మాట చెప్తా, ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ అంటే నన్ను వాళ్ళు ఏమనుకుంటారంటే
మేము ఏ వ్యవస్థలైనా మేము మేనేజ్ చేయగలము. పోలీసులు కూడా మేనేజ్ చేస్తారేమో నేను అడగలేను. ఇక్కడ నేను నాకు- మాట్లాడగచ్చా? అడగండి. అంటే పోలీస్ వ్యవస్థను మేనేజ్ పోసారి భయపడుతున్నాడా? నేనా ఎందుకు భయపెడతాను? భయపడితే ఎక్కడ ఎందుకుంటాను? ఇప్పుడే మీ ద్వారా చెప్తున్నా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నమస్కారాలతో చెప్తున్నా. డీజీపీ నుండి చిన్న కానిస్టేబుల్ వరకు అన్ని డిపార్ట్మెంట్లు వాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అన్ని నమస్కారాలు ఏం చెప్తున్నానంటే, నేను టీవీలో ఈ మధ్య చూస్తున్నా, అక్కడ ఇక్కడ అన్ని కేసులు పెట్టారంట మీ మీద. ఇప్పుడు 50 దాకా కేసులు పెట్టారంట. కనీసం చార్లెస్ శోభరాజ్ కూడా ఇన్ని కేసులు పెట్టి ఉండవు. అల్ ఖైదా ఉన్నాడు చూడండి, టెర్రరిస్టు, ఆయన మీద కూడా 50 కేసులు పెట్టి ఉండకపోవచ్చు. అంటే పెద్ద ఇంటర్నేషనల్ కిలాడి, దొంగ, రౌడీ, పెయిడ్ కిల్లరు, వాళ్ళకు కూడా 50 కేసులు పెట్టి ఉండకపోవచ్చు, పెట్టుంటే. అట్లా ఈ పెడుతున్నారంట. మీరు పోలీసులు మీరేమి కంగారు పడకండి సార్. నాకు హైదరాబాద్లో ఉన్నా, ఆరోగ్యం బాగలేదు, ట్రీట్మెంట్ చేసుకుంటున్నా. నాకు గొంతు ఆపరేషన్ జరిగింది, బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇక్కడే మీ కంగారు కూడా అక్కడ మీకు తెలిసిందే, ఏఐజీ హాస్పిటల్ నాగేశ్వర రెడ్డి గారి దగ్గర. ఆడ ఆపరేషన్ జరిగింది నా గొంతుకి. తర్వాత వేరే చోట ఇప్పుడు ఇవి థెరపీ చేయించుకుంటున్నాను. దానికి 1 మంత్ 1.5 మంత్ పడుతుంది. ఇవన్నీ ఈ ఆరోగ్యం తగ్గిన తర్వాత మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా. మీరు కంగారు పడక్కర్లేదు, ఇక్కడే ఉన్నా. మీరు నోటీసులు ఇవ్వాలంటే చక్కగా నాకు పంపించండి, నేను దాక్కోను, ఇక్కడే ఉంటా. ఇది నా ఇల్లు హైదరాబాద్. మీరు వచ్చేటప్పుడు ఫోన్ చేసి మురళి ఎక్కడ ఉన్నావంటే మా ఇంటికి రా. వాళ్ళు వెళ్ళమంటే ఒకవేళ వాళ్ళకి ఛార్జీలు కూడా లేకపోయినా నా డబ్బులే ఇస్తా, కారులో రండి, మీ పోలీసులు మా ఇంటి ఉండండి. భోజనం కూడా నేను అరేంజ్ చేస్తా, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ కారు అరేంజ్ చేస్తా. నోటీసులు నాకు ఇవ్వండి, ఎప్పుడు రావాలి, ఏం చేయాలో చెప్పి అన్నీ తూచా తప్పకుండా వస్తా. నేను తప్పు చేశానా ఉప్పు చేశానా మిమ్మల్ని అడగను. పోలీసులు గారు మీరు నన్ను కాపాడండి అన్నాను. ఎందుకంటే మీ డ్యూటీ మీరు. నేను ఏ ఒక్క రిక్వెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. ఆ వర్డ్ ఏంటంటే, మీరు హానెస్ట్గా వ్యవహరించాలి. అంటే హానెస్ట్ అంటే చట్టబద్ధంగా. ఈ కేసు పెడితే పోసాని మురళిని ఎలా ట్రీట్ చేయాలో అలాగే ట్రీట్ చేయండి. కొట్టుకుంటూ రావాల్సింది కానీ, చొక్కా పట్టుకొని లాగెళ్ళాలి కానీ, దొంగతనానికి తీసుకెళ్లాల్సింది కానీ, నేను దొంగను కాదు, మీకు తెలుసు కదా. ఎక్కడ లంగా పనులు కూడా చేయలే. అందుకని చట్టపరంగా మీరు వ్యవహరిస్తే చట్టపరంగా జీవితాంతం మీతో నేను సహకరిస్తా. నిజంగా నేను తప్పు చేశాను అనుకుంటే నేను మీకు చెప్పదలుచుకోవాలా, నేను ఉత్తముండి చాలా ఉత్తముండిని కాదు. వెళ్దాం కోర్టుకి, ఎవరెవరు కేసులు పెట్టారో జడ్జి గారిని అడుగుతా. వాళ్ళందరూ కూడా బోరుకు తీసుకురండి సార్. ఇక్కడ మీ ముందే వాళ్ళని అడగమనండి, పోసాని నువ్వేం చేసావు, పోసాని ఎందుకు చేసావు, పోసాని ఎందుకు చేసావు. వాళ్ళకి నేను సమాధానం చెప్పలేకపోతే అప్పుడే వాయిదా కూడా అక్కర్లేదు సార్, నేను నాకు శిక్ష ఏమని చెప్పేస్తా జడ్జి గారికి. ఎవరైతే కేసు పెట్టారో నా మీద వాళ్ళందరూ నాతో స్వయంగా చెప్పాలి. అంతేగాని వాళ్ళ తరఫున ఒక లాయర్లు వచ్చి నా ఇంగ్లీష్ మాటలు మాట్లాడి దాట్ ఈజ్ దిట్ ఈజ్ అనొద్దు. ఎందుకంటే మీరు నేను ఎంతో దుర్మార్గం చేశానని చాలా బాధపడిపోయి కేసులు పెట్టారు కదా, ఆ బాధ మీరు తీర్చుకోవాలంటే నేను ఈ బోన్లో ఉన్నప్పుడు జడ్జి గారి ముందు, న్యాయవాదుల ముందు, జనం ముందు, కోర్టులో జనం ఉంటారు కదా, నుంచొని ఏం పాపం చేశాను, ఏం క్రైమ్ చేశాను, ఏమి తిట్టానో జడ్జి గారికి చెప్పండి. జడ్జి గారికి నేను సమాధానం చెప్పలేదనుకో, చెప్పలేకపోయాననుకో, నేనే చేశాను సార్ అంటే, జడ్జి గారు మీరు వాయిదా వద్దు, 1 గంట కూడా వద్దు, ఇక్కడే నుంచి ఉంటా, నన్ను జైలుకి పంపించండి, లేకపోతే ఏ పనిష్మెంట్ ఇస్తారో పనిష్మెంట్ ఇవ్వండి. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ గారు న్యాయమేనా? ఇలాగ మీరు కూడా ఎట్లా నా కోసం నోటీస్ తీసుకొస్తారో ఇలా కూడా ఎవడు కేసు పెట్టాడో వాడిని కూడా తీసుకురండి. బోన్లో వాడితో నేను మాట్లాడాలిగా, నేను మంచోడు కాదు జడ్జి గారికి తెలియాలిగా. ఏ కాన్సెప్ట్తో నేను మాట్లాడానో జడ్జి గారికి తెలియాలి.
అంతేగాని రాముడితో కా అంటే కుదరదు. రాముడితో ఫుల్ స్టాప్ పెట్టావు. కవివరుణ్ణి ఇలా అన్నాడు అంటే ఆంజనేయ స్వామి ఇలా అన్నాడు. అలా కాకుండా రాముడి తోక అంటే రాముడికే తోక ఉంది, ఇదిగో పోసారి కూడా అలా చేశాడు అంటే కాదు. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో, ఎక్కడ కామా పెట్టాలో అది కూడా నేర్చుకొని కోర్టుకు రండి. అప్పుడు నేను క్వశ్చన్లు వేస్తా. జడ్జి గారు వింటూ ఉంటారు. పోసాని ఎదవో మీరు చాలా గొప్పోళ్ళు తెలుసుకుంటారుగా. అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అందరి కానిస్టేబుల్ నుంచి అందరికీ, డీజీపీ గారికి కూడా చేస్తున్నా, చట్టాన్ని గౌరవించండి. చట్టం ఎలా ప్రవర్తించమందో మిమ్మల్ని అలాగే ప్రవర్తిస్తే మీ పాదాబంధనం చేస్తాం. పోసాని గారు, ఎక్కడ ఈ అగ్రెసివ్నెస్ కావచ్చు, లేకపోతే ఈ మిమ్మల్ని ముద్దుగా మెంటల్ కృష్ణ అని పిలుచుకుంటూ ఉంటారు. నేను ఆ పదం గురించి కూడా ఎక్కువ, ఎందుకంటే ఆఫ్కోర్స్ సినిమాలో మిమ్మల్ని క్యారెక్టరైజేషన్ చూసి వచ్చింది. ఈ సైకో పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు పోసానని సైకో అనే పదంతో పిలుస్తున్నారు? ఎందుకంటే వాళ్లకు నచ్చిన ప్రభుత్వాన్ని విమర్శించారని, వాళ్లకు నచ్చిన వాళ్ళని నేను విమర్శిస్తున్నానని. ఇప్పుడు ఎందుకు విమర్శించకూడదు చెప్పండి. ఆ నాయుడు ఉన్నాడు, సిన్సియర్లీ నువ్వు కూడా జర్నలిస్టు కాదు, ఇప్పుడు నాతో ఫ్రెండ్కి వచ్చావు, మనసు ఇప్పి చెబుతున్నా. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా జీవితంలో ఏ ఒక్క లంగా పని చేసినా ఎక్కడే నీ చెప్పుతో నన్ను కొట్టెళ్ళు ప్రూవ్ చేసి టైం ఇస్తా, ఇంకా నీకు కావాలంటే ఎతుక్కో, కావాలంటే మళ్ళీ చెప్పు తీసుకొట్టు. గారి కూడా తీసుకొచ్చి ఆయన ముందు చెప్పుతూ కొట్టించుకుంటా నీతో తల్లి సాక్షిగా. నేను లంగా పనులు చేస్తే, ఈ లంగా పనులు చేసింది ఎవరు? నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు లైవ్ పెడుతూ సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఉంటారు సార్? సచిన్, నేను ఉంటా, నా పెళ్ళాం బిడ్డలు కుటుంబం, చిరంజీవి గారు పెళ్ళాం బిడ్డలు కుటుంబం, బాలకృష్ణ పెళ్ళాం బిడ్డలు కుటుంబం, అలాగే మహేష్ బాబు పెళ్ళాం బిడ్డల కుటుంబం, ఎన్టీఆర్ పెళ్ళాం బిడ్డల కుటుంబం, అన్ని హీరోలకి, అన్ని డైరెక్టర్లు, అన్ని ప్రొడ్యూసర్స్, అన్ని టెక్నీషియన్స్కి, లైట్ బాయ్ కూడా పెళ్ళాం బిడ్డలు అందరూ ఉంటారు. ఇటు ఎన్నో వేల మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, కుటుంబ సభ్యులు ఉంటారు. పోసాని గారు, వినాలి నువ్వు. యూ షుడ్ నాట్ ఫర్గెట్. నేను ఎందుకు ఇంటరప్ట్ అవుతున్నా అంటే, ఆల్రెడీ నేను ఈ అంశానికి సంబంధించి మీరు చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు. బట్ నా పాయింట్ ఏంటంటే, ఓకే ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్, మీ అగ్రెసివ్నెస్కి, ఇంత అగ్రెసివ్నెస్కి కారణం ఏంటి? కాదు నాన్న, మంచిని ఒక్కసారి చెప్తే చాలు, చెడ్డని ఎప్పుడూ చెబుతుండాలి. ఇంటికి వెళ్తే, నువ్వు ఇంటి చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నావు, మీ అమ్మని అన్నం పెట్టి బయటికి వెళ్ళేప్పుడు జాగ్రత్త సచిన్, సచిన్ జాగ్రత్త, జాగో జాగో అంటది. ఒక్కసారి చెప్పి వదిలేసిందా? జాగ్రత్త డైలీ చెప్పాలి. నువ్వు గ్రేట్ మ్యాన్ డైలీ చెప్పక్కర్లా, నువ్వు జాగ్రత్తగా ఉన్నావు కాబట్టి గ్రేట్ మ్యాన్ అయ్యావు. అట్లనే ఒక బ్యాడ్ వర్డ్ నువ్వు వినటానికి ఇష్టపడతలా, నువ్వు ఏది మంచికి మంచి మాటలు వినటానికి ఇష్టపడుతున్నావు తప్పితే నువ్వు స్వీట్గా, ఎందుకంటే యు ఆర్ స్వీట్ బాయ్, కానీ యూ హ్యావ్ టు బేర్. ఒక తప్పు మళ్ళీ వినాలి అంటారు కదా. ఇప్పుడు సత్యము పలకవలను, అసత్యం మాట రాదు. ప్రవచనాలు ఎప్పుడయ్యాక చెప్పేది? ఏమయ్యా తప్పు చంపుతారేంటయ్యా, పెద్దగా రాముడు గొప్పోడు, రావణాసుడు దొంగోడు అందరూ తెలుసు కదా. తప్పు అబద్ధం ఆడరాదు తెలుసు కదా, మాకు ఒకసారి చెప్పావు కదా. మళ్ళీ చెప్తారు, తప్పు ఎన్నిసార్లు అయినా చెప్పాలి, ఈ తప్పు చెయ్యొద్దు, ఈ తప్పు చెయ్యొద్దు. అలాగే చెప్తున్నాను. ఇంతమంది మా సినిమా ఇండస్ట్రీలో సిగ్గు లేకుండా, సినిమా ఇండస్ట్రీలో ఇది బూతు కదయ్యా, గుండె కోత. నన్ను అర్థం చేసుకో సచిన్, నన్ను అర్థం చేసుకో. నేను జైల్లోకి ఉంటానా, చక్కనాకిపోతానా, చంపేస్తానా, తీసేయి, తొక్క, జో హోనా హోతా. అంత బూతు మాట ఒక టీవీ ఛానల్ పెట్టిన వాడి ద్వారా వెళ్ళిందంటే వాడంతా మానసిక రోగి అయి ఉండాలి. ఇదే మాట వాళ్ళ కుటుంబానికి అప్లై చేస్తే, ఇదే మాట పోసారి కుటుంబానికి అప్లై చేస్తే మా గుండె పగలదా? నీ గుండె పగలవా? సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు ఏం చేశారు నిన్ను? ఎందుకు ఆ మాట అనిపించావు? అదే నేను అడిగితే సైకోనా? ఇవి తప్ప ఇంకేమైనా అడిగానా? నువ్వే చెప్పు.
ఇంతమంది ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని సోషల్ మీడియాలు ఉన్నాయి. సోషల్ మీడియా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇంకో రకం వాళ్ళు ఉంటారు, అందరూ అక్కర్లేదు. మొత్తం కూర్చొని ఒక్కసారే పోసాని ఎన్ని మోసాలు చేసేవాడు తీయండిరా, ఒకటిది ఇండస్ట్రీలో 40 ఏళ్ళ నుంచి ఉన్నాడు. ఏ రోజున్నా ఏ నిర్మాత అయినా ఏడిపించాడా టైంకి రాక అదే చెప్పు. అది కూడా పెద్ద బూత్ కింద లెక్కేస్తా. అది కూడా 500 సినిమాలు దాకా చేశా ఆర్టిస్ట్గా. ప్రతి డైరెక్టర్ అడగండి, ప్రతి హీరోని అడగండి, ప్రతి నిర్మాత అడగండి. పోసాని 9కి రమ్మంటే రాకుండా ఎప్పుడైనా 9, 10, 10 అక్కడ వచ్చాడా? ఒక్క నిమిషమైనా లేటుగా వచ్చాడా? అది కూడా బూత్ కింద లెక్క. ఇవన్నీ మీరు చెప్పిన అప్పుడు నేను పోసాని నేనే సైకోని నేను ఒప్పుకొని జైలుకి వెళ్ళిపోతా. ఇంక మీరు బాధపడక్కర్లా నా గురించి. రైట్. మళ్ళీ ఒకసారి కేసెస్ టచ్ చేస్తున్నాను. ఇప్పుడు మీ మీద దాదాపుగా 50 కేసులు రిజిస్టర్ అయ్యాయినా లేకపోతే ఫిర్యాదులు వచ్చాయన ఇష్యూకి సంబంధించి డిస్కషన్ జరుగుతున్న టైంలో జగన్ గారితో ఏమైనా కాన్వర్సేషన్ జరిగిందా? జగన్ ఏమైనా కాల్ చేయడం జరిగిందా? మీతో మాట్లాడడం జరిగిందా? ఎవరైనా అంటారు. ఇప్పుడు నువ్వు అడగవు, నువ్వు అడగవు. ఇప్పుడు నాకేదో ఇబ్బంది అయిందనుకో, రవిప్రకాష్ ఫోన్ చేయడు, ఏం రోజు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇది కాలు ఇరిగిందంట, ఎందుకు ఇరిగింది అడుగుతాడుగా. మనసు కుదిరింది, మనసులో బాధపడింది, ఏదో ఉందంట అడుగుతారు. ఎవరు? నీలాంటి ఫ్రెండ్, నాలాంటి సేమ్ జగన్ అడుగుతాడు. జగన్ దగ్గర ఉన్న బాయ్ అని అడుగుతారు. ఏంటి పోసాని గారు మీ కేసులు పెట్టని, పోసాని గారి దొంగ లంగా ఏది కాదే, ఎవరైనా అడుగుతారు. కావాలంటే సిన్సియర్గా నారా లోకేష్ బాబు నన్ను పార్టీలో చేర్చుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ పడ్డప్పుడు ఇప్పుడు ఫోన్ చేసి ఉంటే బాగుండేది. ఏం పోసానన్నా ఇప్పుడు కాల్ చేస్తే టీడీపీలోకి వెళ్తారా? అప్పుడు వెళ్తా కాదు, అప్పుడు నేను అతన్ని పలాభిషేకం చేస్తా. అంటే సిన్సియర్ పొలిటీషియన్ అనుకుంటా, అప్రిషియేట్ చేస్తా. చెప్పను, పోసానన్నా ఏం చేసావు, నువ్వు తప్పులు చెప్పు. చేయలేదు బాబు, నువ్వే చెప్పు అంట. ఏం తప్పులు చెప్పావు? ఏమంటాడు ఆయన? మా పార్టీ వాళ్ళు తిడుతున్నావు కదా, నువ్వు మీ పార్టీ వాళ్ళు తప్పు చేస్తున్నారు కదా, మరి మీ పార్టీ మీకు నచ్చిన టీవీలు తిడుతున్నావు అంట కదా, మరి మీరు నచ్చిన టీవీలు మరి అంత అన్యాయం చేస్తున్నారు కదా, ఇట్లా బూతులు తిడుతున్నారు కదా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు కదా అని ఉంటా. కానీ ఇదే లోకేష్ నిన్న అఫ్కోర్స్ నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు నా తల్లిని దూషించారు అసెంబ్లీ సాక్షిగా అన్న అంశానికి సంబంధించి కౌంటర్స్ రావడం జరుగుతోంది. ప్రూవ్ చేస్తే కనుక రిజైన్ చేస్తామని చెప్పి మంత్రి అంబటి రాంబాబు. అసలు ఇందుకే ఏంటి అక్కడ ఇష్యూకి సంబంధించి పోసాన్ రియాక్షన్ ఏంటి, ఎవరిది తప్పు? ఎందుకంటే ఇక్కడ నేను పోసానని టీడీపీకి సంబంధించి వైసీపీకి సంబంధించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇందా నుంచి మీరు ఇదే మాట్లాడుతున్నారు, చాలా దారి తప్పింది పాలిటిక్స్ అని. సో ఈ అంశానికి సంబంధించి పోసాని వర్షన్ ఏంటి అంటే ఎటువంటి అంటే అండి, ఇవన్నీ ఎంగిలి మాటలు. ఎంగిలి తెలుసుగా అంటే అంటరానిది అనమాట. ఎంగిలి అన్న ఎవరు తినరుగా, ఏదో అడుక్కునేవాడు కూడా మన నవిలి ఊసి తినబడి తినరుగా. ఇవి ఎంగిలి పాలిటిక్స్. ఎందుకు చెప్పంటావా? రెండే పెట్టుకుంటా పక్కన. ఇద్దరు ఒకే చోట ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. నారా లోకేష్ బాబు ఏమన్నాడు? ఇదే అసెంబ్లీలో మా అమ్మను తిట్టారు అన్నాడు కదా లోకేష్. అదే కదా, అదే అసెంబ్లీలో నుంచొని, అదే ఆంధ్రప్రదేశ్లో నుంచొని పవన్ కళ్యాణ్ డబ్బులు కూడా ఖర్చు పెట్టి నారా లోకేష్ మా అమ్మని తిట్టించాడు. ఖబర్దార్ నారా లోకేష్ అని ఆక్రోశించాడు. అంత ఆక్రోశిస్తే ఎమ్మటే ఎవరు రియాక్ట్ అవ్వాలి? నారా లోకేష్ బాబు. నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు మీ అమ్మని ఎప్పుడు తిట్టించలా, డబ్బులు పెద్ద ఖర్చు పెట్టాలా, అపార్థం చేసుకున్నారు అనలేదు ఇంతవరకు. ఇక్కడ కనీసం అంబటి రాంబాబు అని చెప్పాడు. నువ్వు మీ అమ్మని తిడుతున్నావని నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు వేరే అమ్మని తిట్టావని పవన్ కళ్యాణ్ ఏడ్చాడు. ఇవి ఎక్కడికి పోతాయి? అదే నేనంటాను, ఇవన్నీ మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే బికాస్ ఆఫ్ పవర్. నువ్వు మా అమ్మని తిట్టావు, తుచి. మా అమ్మని వాడు తిట్టాడు, తుచి. మన కులాలు కలుచుకుందాం, తిట్లు వద్దు మనకి. మనం తిట్ల కంటే ముఖ్యమైనవి పదవులు. అందుకే అలాగే తిట్టుకుందాం, మన తిట్లన్నీ పక్కన పెట్టుకుందాం. ఈ తిట్లన్నీ మనం పోసాను మొక్కని పెట్టేద్దాం, పోసాను జైలుకి పంపిద్దాం, మన ఇద్దరు పదవుల్లో ఉందాం. నువ్వు మంత్రి, నేను మంత్రి.
నువ్వు మంత్రి నేను మంత్రి డామ్ డామ్ డామ్. సిగ్గుపడాల. షేమ్. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఏ తల్లిని నేను తిట్లా. అసలు మొదలుపెట్టిందే నేను. ఎందుకురా చిరంజీవి లెజెండ్ రా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకురా తిడుతున్నారు, ఫస్ట్ ప్రశ్న నాదే అన్నయ్య సినిమా ఇండస్ట్రీలో. తెలీదా నీకు? పోసాని గారు నాకు చాలా నీకు తెలీదా? ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నీకు తెలీదా? యా, నాకు మీరు మాట్లాడుతున్న మాటలు అర్థమవుతుంది. ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు ఉన్న పలానా చిరంజీవి వచ్చి పోసాని నేను వెనకాల ఉంటాను, నువ్వు జనసేనలో జాయిన్ అయ్యి తమ్ముడిని వెనకాల నడిపించో, లేకపోతే పార్టీ సంగతి చూసుకో, ఈ మాటలు కనుక చిరంజీవి నుంచి వచ్చింది అనుకుందాం, పోసానికి జనసేనలో పోసాని వెళ్తారా? ఆహా, నిజంగా వస్తాడంటావా చిరంజీవి గారు? ఒకవేళ, ఎందుకంటే పాలిటిక్స్ ఓ పని చేస్తా. ఒకవేళ అనుకుంటే నువ్వు అన్నావు కాబట్టి చిరంజీవి గారు నిజంగా మా ఇంటికి వస్తే నా బుధమే చేసుకొని ఒక టీ తాగి నువ్వు జనసేనలోకి రమ్మంటే నేను ఎంత తక్కువ చెప్తాను చెప్పంటావు? అన్నా చాలా థ్యాంక్స్ అన్నా, నేను కనుక జనసేనలో చేరితే నేను ఒక అమ్మ అబ్బకు పుట్టినట్టు కాదన్నా, టీ తాగి వెళ్ళిపో అన్నా అంట. నీకు మంత్రి పదవి ఇస్తారు, అది ఇచ్చి తీసుకున్నా నేను ఒక అమ్మ అబ్బకు పుట్టినట్టే కాదన్నా, నేను ఒక అమ్మకి ఒక అబ్బకి జన్మించాను, అలాగే చస్తా. అది లంగా పనులు నేను చేయలేనన్నా. సో జనసేనే చిరంజీవితో రిలేషన్ నేను రెండు సంబంధాలు ఎవ్వరికి నేను శత్రువుని కాదు సార్. వాళ్ళు అనుకోవచ్చు నేను ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అని రెస్పెక్ట్, నారా లోకేష్ అని రెస్పెక్ట్, నా బాబు అన్న రెస్పెక్టే, చిరంజీవి అన్న రెస్పెక్టే, ఎప్పుడు రెస్పెక్ట్, పవన్ కళ్యాణ్ అన్న రెస్పెక్టే. కానీ ఎప్పుడు నాకు బాధేస్తుంటే మీరు మిస్టేక్ చేస్తున్నప్పుడు. ఎందుకు? నాలాగే మీరు కామన్ మ్యాన్ కాదు, మీరు రాజకీయ నాయకులు, అంటే నథింగ్ బట్ సర్వీస్. నువ్వు ప్రజాసేవకులు తప్పు చేస్తే మేమే కదా స్పందించాలి, మేమే కదా క్వశ్చన్ చేయాలి. ఆ క్వశ్చనే చేస్తా తప్పితే పర్సనల్గా నేను ఎప్పుడు వెళ్ళను. అది పవన్ కళ్యాణ్కి తెలుసు, నారా లోకేష్కి తెలుసు, చిరంజీవి గారికి తెలుసు. చిరంజీవి గారి ఆడవాళ్ళు తిడుతుంటే ఎవరయ్యా వెళ్ళింది? నేనేనయ్యా పిచ్చి నా కొడుకుని. కాపు కులాల చెప్తున్నా, కాపు కులాలందరూ చెప్తున్నా, కాపు కులస్తులందరికీ చెప్పండి, సోషల్ మీడియా మొత్తం చెప్పండి. ఒరే సోషల్ మీడియా, చిరంజీవి ఏడుస్తుంటే నా ఇంటూ భార్య బిడ్డలు తిట్టారంటే ఎవడరా వచ్చారు? పోసానికి ఇష్టపడలేదా? లేదా? పవన్ కళ్యాణ్ రాలేదురా, నాగబాబు రాలేదు, వాళ్ళ బంధువులు ఎవరు పరిగెత్తుకుంటూ రాలేదు. ఎవడరా నా కొడుకు మా చిరంజీవి తిట్టింది అని ఎవడు రాలేదు. పిచ్చి నా కొడుకు నేను కమ్మౌని అయినా వదిలేసుకొని గుడ్ బ్యాడ్ అనేది మనసులో పెట్టుకొని ఎవడరా చిరంజీవి తిట్టిందని బుద్ధి చెప్పి, ఇక చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టకుండా చేసిన వాడిని నేనే, విక్టిమ్ అయింది కూడా నేనే. అయినా నాకేం బాధ లేదు. ఇంత మంచి పని చేసినా మీరు ఇంకా అమ్మలకలు తిట్టినా బ్లెస్సింగ్ గో ఆన్. కంక్లూడింగ్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇట్ వాజ్ వెరీ ఫ్యాబ్యులస్ టాకింగ్ టు యూ. సో పోసాని తన జర్నీలో ఎన్నో రాజకీయ పార్టీలను చూశారు, ఎన్నో రాజకీయ పార్టీలను టచ్ చేశారు. పోసాని ఫైనల్ జర్నీ వైసీపీలోనేనా? ఏంటమౌను? వైసీపీలో ఉన్నాను అని నీకు ఎలా చెప్తున్నావు? ఎలా సాక్ష్యం ఉంది నీ దగ్గర? నాకు వైసీపీలో లేను, వైసీపీకి సపోర్ట్ చేస్తున్నా. నేను వైసీపీతోనే ఉంటారని అడిగాను. అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సేవ చేస్తున్నంత కాలం ఆయనకే సపోర్ట్ చేస్తా. ఆయన ఒక స్టేజ్లో మళ్ళా ముఖ్యమంత్రి మంచి పనులు చేయకపోతే అక్కడే దండం పెట్టి బయటకు వచ్చేస్తా. నెక్స్ట్ ఎవడు ఉండడంలో బెస్ట్ అని వెతుక్కుంటా. జస్ట్ లైక్ ఓటర్, జస్ట్ లైక్ పబ్లిక్. నాది పబ్లిక్ మెంటాలిటీ, ఓటర్ మెంటాలిటీ, పొలిటికల్ మెంటాలిటీ కాదు నాకు. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. గాట్ ఇట్. బిఫోర్ కంక్లూడింగ్, మీ అరెస్ట్ మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? అరెస్ట్ అవుతారనుకుంటున్నారా? అయితే ఎప్పుడు? అసలు ఏమీ ఆలోచించను నేను. ఓకే, చూసావుగా ఇలాగే ఉన్నాక నేను బిందాస్గా. లేకపోతే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాను ఇక్కడికి? అదే చెప్తున్నా పోలీసులకి. నేను పోలీసులు ఏం అడగట్లా. నేను మంచోడిని, నేను ఉత్తముడిని సార్, మీరు రావద్దు సార్ అని కాదు. డీజీపీ గారి నుంచి కానిస్టేబుల్ దాకా ఏమి రిక్వెస్ట్ చేస్తున్నారంటే, మీరు చట్టపరంగానే వ్యవహరించండి.
ప్రభుత్వ పరంగా పర్సనల్ పరంగా చేయొద్దు. నేను చట్టపరంగా నేను దోషినైతే మీరు ఎక్కర్లా ఒక్కడిని నడుచుకుంటూ వెళ్ళి జైల్లోకి వెళ్ళిపోతా. అది మీ చెప్పే రెస్పెక్ట్. మీరు ఆ రెస్పెక్ట్ ఇవ్వండి. నేను అంతే రెస్పెక్ట్తో మిమ్మల్ని చెప్తున్నా. నాకు 100 కాదు 1000 కేసులు బుక్ చేయండి. ఆ 1000 కేసుల్లో ఒక్కడు కూడా నేను దుర్మార్గుణ్ణి అని వస్తే, మోసగాడిని అని వస్తే, చట్ట వ్యతిరేకి, సంఘ వ్యతిరేకి అని వస్తే అసలు నేను ఇప్పుడు మీ ముందే చెప్తున్నాగా, సార్ ఐ డిడ్ మిస్టేక్, మీరు జడ్జి మీరు చెప్పండి సార్ అంట. అంతేగాని సార్ నేను చాలా తప్పులు చేశాను సార్, ఇక చేయను సార్, ఏ తప్పులు చేయను. నేను పోలీసులందరికీ చెప్తున్నా. నేను వాళ్ళకి తెలుసు నేను సో అంటే గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటారా పోసాని పుట్టినప్పుడు నేను పోసాని కృష్ణమురళి అని నాకు తెలిసినప్పుడు, ఈ దేశాన్ని కోశాన్ని చదివినప్పుడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాగే ఉన్నా, ఈ రోజు నుంచి చచ్చే వరకు ఇలాగే ఉంటా. ఎవ్వరికి నేను మిత్రుడిని కాదు, ఎవ్వరికి నేను శత్రువుని కాదు. అదొకటే గుర్తుపెట్టుకోండి మీరు. ఇదే పోలీసులు నాకు అది ఇచ్చారు, ఏదో ఎఫ్డీసీ చైర్మన్, ఎస్బీ చైర్మన్ ఇచ్చారు. ఇస్తే ఎందుకు ఇచ్చారు నాకంటే నాకు వద్దన్నా అన్న. మరి ఏమయ్యా నువ్వు జగన్ గారు అన్నాడు, నువ్వు మరి సినిమా ఇండస్ట్రీలో అందరు నన్ను అవార్డులు అమ్ముకుంటున్నారు, కంపు చేస్తున్నారు అన్నావు కదా, మరి నువ్వు చేయి, మరి హానెస్ట్గా చేయి, మరి ఊరిని మాట్లాడుతున్నావు కదా మరి నువ్వు. అయితే అలాగే సార్, అయితే నంది అవార్డు చేస్తారు సార్. నంది అవార్డులు చేశారు షార్ట్ టైంలో. ఏదంటే ఇది నంది నాటకోత్సవాలు తెలుసు కదా, అది వెరీ గ్రేట్గా అచీవ్ చేసుకున్నా. నాకున్న గొప్ప క్రెడిబిలిటీ ఇంకా పెరిగింది. ఎందుకంటే ఒక్కడు కూడా అనర్హుడికి ఇవ్వలేదు. జడ్జీల్ని వీళ్ళెవరు ఇక్కడ ముందు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో జడ్జీల్ని ఎవరో కూడా ఎవరు తెలియదు. నేను ఆ జడ్జీల్ని సెలెక్ట్ చేసుకొని బాగా చదువుకున్న వాళ్ళని పబ్లిక్లో మీ జర్నలిస్టుల ముందు కూర్చోబెట్టాను. నేను ఈ జడ్జీలతో నంది అవార్డులు ఇప్పించబోతున్నాను. ఇళ్లలో ఎవరున్నా కానీ మీకు అబ్జెక్షన్ ఉందా, అవినీతి పరులు గారు ఉందంటే అన్ని చెక్ చేసుకుని బయోడేటా ఇచ్చి అందరు 27 మంది జడ్జెస్కి వరకు కామ్ అయిపోయారు. వాళ్ళతోనే దగ్గర కూడా వెళ్లకుండా జడ్జీలతో వాళ్ళే చేశారు. అందరు క్లాప్స్ కొట్టారు. ఎవరికి రావాల్సిందో వాళ్ళకే వచ్చినాయి. ఒక్కడ కూడా రావు నంది పోలా. అది ఈనాడు జర్నలిస్టే చెప్పాడు, ఆంధ్ర జర్నలిస్టే చెప్పారు. ఆ పేజీ రాశారు. వేరే దాని ముందు ఇది గుర్తుపెట్టుకో, నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపిస్తాను, నవ్వుతా పంపిస్తాను నువ్వు. ఇంతకు ముందు నేను చేయకముందు ఏం జరిగింది తెలుసా, ఇక్కడ నంది అవార్డులు అందరు పంచుకున్న తర్వాత వాళ్ళ దురదృష్టం ఏంటంటే నాకు కూడా ఒక అవార్డు ఇచ్చారు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎఫ్డీ చైర్మన్ ఎవరు ఆయన కృష్ణ, అంబికా కృష్ణ, అప్పుడు బాలకృష్ణ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు పంచుకున్నారు. నాకెందుకు ఇచ్చారంటే గతి లేక. ఎందుకంటే ఇప్పుడు టెంపర్లో క్యారెక్టర్ చూసి టెంపర్లో వీడికి ఇవ్వకపోతే మరి అసహ్యం కొడతలే, వాడికి ముఖం పడే అని కూడా పడేశాడు. నేను చూసుకున్నా, నాకు ఇచ్చారు, బాగుంది, చాలా సంతోషపడ్డా. ఫస్ట్ టైం వచ్చింది, ఇవరికి ఎన్నో రావాల్సింది రాలేదు, బ్లాక్ లిస్ట్లో పెట్టారు నన్ను, వచ్చేళ్ళకి అనుకుంటాను. మిగతా అన్ని చూశా, అన్నీ అమ్మేసుకున్నాయి. దాన్ని వచ్చి మొత్తం ప్రూఫ్లు తీసుకొని ప్రెస్లో 40 మంది జర్నలిస్టులతో అప్పుడు అందరికీ చెప్పారు, ఇది ఇంత అన్యాయం చేశారు, ఇతనికి ఇంత అన్యాయంగా అవార్డు 2 ఇచ్చారు, ఇతరు 3 ఇచ్చారు, ఇది 1 ఇచ్చారు అని వేరే వాళ్ళు కంపేర్ చేసి పెట్టి చూసి ఇలాంటి అవార్డులు నేను తీసుకోవడానికి ఇష్టపడలా, నా అవార్డు నేను క్యాన్సిల్ చేస్తున్నా. మీరు ఎవరికన్నా ఎథిక్స్ అని ఉంటే, నేను ముఖ్యంగా నారా చంద్రబాబు గారు చెప్తాను, సార్ ఇవి మొత్తం పంచుకున్నవి, దయచేసి దీన్ని తీసేయండి, రద్దు చేయండి. నెక్స్ట్ 15 రోజుల్లో ఇది పెడతానంట, ఇవ్వటం ఫంక్షన్ పెడతానంట అని వెళ్ళిపోయా. అది అందరి గోల అయిపోయింది. ఇక అయిన తర్వాత చంద్రబాబు గారు తెలిస్తే వాళ్ళకి వచ్చి కూర్చోబెట్టాడు వాళ్ళని, వేరే ఆఫీసర్స్ని, వాళ్ళ ఆఫీసర్ని. ఏమయ్యా అంతా గొడవ జరుగుతుందంట, ఏది కరెక్టా కాదా చెప్పండి అంటే, కరెక్టే సార్ పోసారి చెప్పింది, అవన్నీ ఇట్లా డిస్టర్బ్ వాళ్ళు కాదు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారంటే, ఫస్ట్ టైం మన లైఫ్లో ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయిలో రద్దు చేయమన్నాడు. నంది అవార్డు రద్దు చేయమన్నాడు. తెల్లారి పేపర్లో వచ్చింది, నంది అవార్డులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రద్దు చేశారు.
మిస్బిహేవ్ చేశారని, పంచుకున్నారని. ఎవడు దానికి కారణం? బికాజ్ ఆఫ్ పోసాని కృష్ణమురళి. ప్రూవ్ చేసి. కానీ అదే చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పే చంద్రబాబు నాయుడు గారికి, అదే చంద్రబాబు నాయుడు గారిని వాడు ఎప్పుడు వాగుతుంటాడులే, ఇట్లాంటి వాగుతుంటాడు, మనం చేసుకుందాం పోనీ అందేవాడు అనలా. అందుకు థ్యాంక్స్ చెప్పే చంద్రబాబు గారికి. ఆయనకి ఇది అందరికీ వాళ్ళ బావమరిదికి ఇచ్చిన నందేవాడు కూడా క్యాన్సిల్ బాలకృష్ణకి ఇచ్చారు ఒకటి. నాది పోయింది, చక్రాకి పోయింది. నాకు బాధపడ్డా, రాకరాకి వచ్చింది పోయిందే, కానీ మిగతా అంతా నాశనం అయిపోయారు. అది తీసి పారేశారు. మరి అది అప్పుడు తిట్టలేదే నన్ను? అప్పుడు ఎందుకు తిట్టలేదు? సో ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసుకోమంటారు అయితే మీ విషయంలో. చెప్పండి, ఇలా సోషల్ మీడియా చెప్పండి. మరి ఇంత మంచి చంద్రబాబు నాయుడు ఎవ్వడికి తలవచ్చినవాడు, ఒక మాట చెబితే వెనక్కి తీసుకునేవాడు. అలాంటి వాడు నేను చెప్తే అయ్యా ఇలా మోసం జరిగిందంటే నా మాట నమ్మి అవార్డు, నంది అవార్డు రద్దు చేశారు మహానుభావుడు. మరి రద్దు చేయించిన ఒక కామన్ మ్యాన్ని మీరు మాత్రం అమ్మలాకెళ్ళి తిట్టొచ్చా? సోషల్ మీడియా కదా, సోషల్ కదా. క్యారీ ఆన్, గాడ్ బ్లెస్ యూ. ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది పోసాని గారు. ఎందుకంటే ఒక పిక్చర్ కళ్ళ ముందు కనిపిస్తోంది, దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాని తర్వాత సోషల్ మీడియా వేదికగా క్లారిటీ కానీ క్వశ్చన్స్తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో చూద్దాం సోషల్ మీడియా, మీరన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ది బిగ్గెస్ట్ వర్డ్గా కనిపిస్తోంది. అదే సోషల్ మీడియాకి మీరు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. మరి ఆ సోషల్ మీడియా నుంచి మీ సోషల్ మీడియాకి ఎటువంటి ఆన్సర్ రాబోతోంది? ఆ సోషల్ మీడియా అనే పదానికి జరుగుతున్న రచ్చ చుట్టూ ఎందుకు పోసాని అరెస్ట్ అవుతారా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అండ్ దానికి కూడా క్లారిటీ ఇచ్చే సమాధానం, దానికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో మొత్తంగా ఇది సైకో అంటారా, మెంటల్ కృష్ణ అంటారా, ఏమైనా అనుకోండి. అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉంటాను, భవిష్యత్తులో అలాగే ఉంటాను, ఇంకా నా రాష్ట్రం అంటారా, ప్రూవ్ చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగానే సోషల్ మీడియా క్వశ్చన్స్ని సంధించారు పోసాని కృష్ణమురళి. సమాధానం మీ చేతుల్లో ఉంది. కుదిరితే కదండి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీలైతే ఇంకొక 10 మందికి షేర్ చేసే ప్రయత్నించండి. ఎందుకు నేను ఈసారి ఈ మాట అంటున్నానంటే కనుక ఆయన సోషల్ మీడియా వేదికగానే సోషల్ మీడియా ప్రజలకు కావచ్చు, సోషల్ మీడియాలోనే క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి. కీప్ వాచింగ్, స్టే ట్యూన్ టు RTV. నమస్తే, వెల్కమ్ టు RTV. ఈరోజు నా ముందున్న అతిథి ఇంట్రడక్షన్ అవసరమే లేదు. పేరు చెప్పగానే మీ మెదల్లోనే ఆ మనిషి గురించి వీడియోస్, విజువల్స్, మాటలు అన్నీ అలా గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. అవును, అతని పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళికి సంబంధించిన ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకు అంటే కనుక రిమెంబర్ అండ్ ఐ ప్రామిస్ యూ, ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఆయన గురించి, అరెస్ట్ గురించి వస్తున్న వార్తలు మొదలుపెట్టి ఆయన గురించి చాలా విషయాలు ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. మీతో పాటు నేను కూడా ఆ ఇంట్రెస్టింగ్ అంశాల గురించి రెడీగా ఉన్నా. సో లెట్స్ టాక్ టు హిమ్. పోసాని కృష్ణమురళి గారు, నమస్తే అండి. నమస్తే. పోసాని గారు, నా ఫస్ట్ క్వశ్చన్, ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న పరిణామాల నుంచి స్టార్ట్ చేస్తాను. అఫ్ కోర్స్ మీరు